హలో, నేను మిస్ రావు. ఐఏఎస్లు నిజాయితీగా ఉండడం అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల నేపథ్యంలో సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉందా? అసలు ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో ఐఏఎస్లు లేదా ఐపీఎస్లు, సివిల్ సర్వెంట్లు ప్రత్యేకించి ఎందుకు బెండ్ అవ్వాల్సి వస్తుంది? దీని మీద ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర చంద్రవర్ధన్ గారు ఐఏఎస్ రిటైర్డ్ ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. సార్ నమస్తే. నమస్కారం సుబ్బారావు గారు, వెల్కమ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నారు? లవ్లీ టు హ్యావ్ ఎ గుడ్ కాన్వర్సేషన్ విత్ యూ. చాలా సంతోషం అండి మీరు రావటం. ఓకే, రిటైర్డ్ ఆఫీసర్స్ ఎలా ఉంటారో అలాగే ఉన్నాను. దానికనే కొంచెం ఒక స్థాయి బాగానే ఉన్నాను అనిపిస్తుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఏది చేయలేకపోయాము అఫీషియల్ లైఫ్లో 30 సంవత్సరాల పాటు అనేకమైన ఉద్యోగాల్లో బాధ్యత నిర్వహించిన తర్వాత వ్యక్తిగతంగా అధికారులు, ముఖ్యంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, ఆ తర్వాత ఏ అధికారి అయినా కూడా కొన్ని అరుదైన విషయాలు కోల్పోతుంటారు. వాళ్ళు అనుకున్నది, వాళ్ళ ఇష్టపడే కొన్ని అంశాలు ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, హాబీస్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ట్రావెల్ చేయాలంటే అవన్నీ కూడా సర్వీస్లో సాధ్యం కాదు. కాబట్టి నేను అనుకుంటాను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నా అభిష్టం మేరకు నేను నాకు ఇష్టమైనది అన్ని కూడా చేస్తున్నాను. అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ లైఫ్ అండ్ నథింగ్ టు రిగ్రెట్ అబౌట్. కానీ మీ విషయంలో పర్సనల్గా ఎంజాయ్మెంట్ కన్నా కూడా సొసైటీ మీద కమిట్మెంట్ ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి అంశం మీద మీరు రియాక్ట్ అవుతున్నారు. జనరల్గా ఎవరు అంత ముందుకు రాదు కదా ధైర్యంగా. అంటే పర్సనల్గా అండ్ సొసైటీలో అవన్నీ నేను అంత వ్యత్యాసం ఉండకూడదు. ఎందుకంటే 35 సంవత్సరాల పాటు సమాజ సేవ చేసిన తర్వాత మనం అనుకున్న వ్యక్తిగతంగా సామాజికంగా అంత వ్యత్యాసం అంత ఎక్కువగా ఉండదు. మేము ఏది చేసినా కూడా సామాజికంగా ఉపయోగపడుతుందా లేదా. ఎందుకంటే ఉదాహరణకి ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళ పర్సనల్ కండక్ట్ ఇవాళ ప్రజల్లో దే ఆర్ అండర్ స్క్రూటినీ కదా. సో వ్యక్తిగత జీవితాలు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా 24/7 అండర్ స్క్రూటినీ ఉంటారు. ప్రజలు వాళ్ళని పర్యవేక్షిస్తుంటారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పనిచేసే శైలి ఎలా ఉంది, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు సమాజంలో ఉండే రుగ్మతలకి ఏ రకంగా స్పందిస్తున్నారు. చీటికి మర్చి కొందరు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వివాదాస్పదమైన అంశాల మీద ఎక్కువగా దృష్టి పెడతారు. ఎప్పుడు సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో ఎక్కువగా వాళ్ళు వెలుగులో ఉండాలనుకుంటారు. కానీ ఫర్ రాంగ్ రీజన్స్. ఇప్పుడు మీడియాలో ఫర్ రైట్ రీజన్స్ మీరుంటే సంతోషం, ప్రజలు కూడా స్వాగతిస్తారు. బట్ మీడియాలో ఎక్కువగా రాంగ్ రీజన్స్, కొన్ని సమాజానికి ఉపయోగపడని అంశాలను లేవనెత్తి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని వెలుగులో బయట ప్రదర్శించడం ద్వారా అది ఏం ఉపయోగపడుతుంది, సమాజానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది. మీరు ప్రయోజకరంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, మీ ప్రవర్తన శైలి ఇతరికి మార్గదర్శకంగా ఉండాలి. ఇది రాజకీయ నాయకులే కాకుండా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులే కాకుండా రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రజా జీవితంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ వర్ధిస్తుంది ఇది. అవును, ప్రైవేట్ జీవితం పబ్లిక్ లైఫ్ రెండు వేరు ఉండవు వీళ్ళకైనా సహజం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ తీసుకోండి, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని దాన్ని బూచిగా చూపించి దాని మీద కూడా సోషల్ మీడియా ఇతరులు కూడా అనవసరం లేనిపోని ట్రోల్స్ చేయటం ద్వారా అది రైట్ టు ప్రైవసీని భగ్నం చేసినట్టు మనం అనుకోవచ్చు. ఎలాగో ఇది సందర్భం వచ్చింది కాబట్టి సార్, రీసెంట్ గా స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు, ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఆర్ నాట్ ఎఫెక్టివ్ టు సివిల్స్ అని. నేను యాక్సెప్ట్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను అనుకుంటున్నాను ఎవరో మన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ అంశాన్ని మరీ లేవనెత్తారని. ఒకటి ఏంటంటే అది వివాదాస్పదమైన అంశము, అది ప్రజలకు ఉపయోగపడని అంశము. మీరు అనవసరంగా రాజ్యాంగపరంగా, నేను ఇందులో వ్యక్తుల గురించి మాట్లాడలేదు, రాజ్యాంగపరంగా కొన్ని హక్కులు కొందరు వ్యక్తులకు రాజ్యాంగమే కల్పించింది. మీరు వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని కోలుకొట్టే విధంగా నేరుగా లేకని పరోక్షంగా ఇలాంటి కమెంట్స్ చేయటం ద్వారా ఏం సంకేతాలు పంపిస్తున్నారు? వారు వికలాంగులు కావచ్చు, మానసిక వికలాంగులు ఎవరైనా కావచ్చు, ఏం సంకేతాలు పంపిస్తారు? నాకు అనిపిస్తుంది ఈ వ్యక్తికి సంబంధించిన విషయమే కాదు, కొందరు కావాలనే వివాదంలో కొనసాగడం ద్వారా మరి వాళ్ళ పరిపత్తి పెరుగుతుందో, వాడు ఎలాంటి సంతోషం ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇది చాలా సాచికమైన అంశం అండి. ఎందుకంటే మనము ఎవరినైనా కూడా
వాళ్ళు ఏదో రకంగా బాధల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకుంటాం తప్ప ఈ రకంగా వాళ్ళని విమర్శించడం, వాళ్ళకి పైలట్ పోస్ట్ ఇస్తారా, ఈ పోస్ట్ ఇస్తారా అని అది అనటం సబబు కాదు. నేను అనుకుంటా గతంలో కొందరు అధికారులు ప్రధానమైన పోస్టులు అనుభవించిన తర్వాత ఇప్పుడు అప్రధానమైన పోస్టుల్లో ఉన్నారు కాబట్టి, ఖాళీగా ఉన్నారు కాబట్టి, అది ఏ అధికారికైనా అదే సహజంగా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడల్లా, ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా గతంలో ఉన్న అధికారులకు అప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇవ్వరు కొన్ని కారణాల వల్ల. అందుకోసమే అధికారులు వివాద రహితంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. వాళ్ళ ప్రవర్తన శైలి, వ్యవహారం, వాళ్ళు చేసే పనులు. ఇక్కడ ఇలాంటి వివాదాస్పదమైన అంశాలకి తావివ్వటం ద్వారా మన గౌరవం మనం భగ్నం చేసుకుంటున్నాం, మన విలువల్ని మనమే తుంగలో తొక్కుతున్నాం. సార్ 35 years మీ జర్నీలో రిటైర్ అయిపోయిన దానికి ముందు అనేకం మీరు చూసుంటారు, అనేక మంది సీఎంల దగ్గర మీరు పనిచేశారు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం మారిన తర్వాత మీరు పోయి వాళ్ళకి విషయం చెప్పడంలో కూడా తప్పు ఉందని చెప్పి మీరు భావించారు ఎప్పుడన్నా? అది ఎప్పుడు నేను ఊహించలేదండి ఈ రకంగా పరిణామం. నాకు మీ విషయం మీరు చెప్తున్నారు, ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గత ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు వాళ్ళు వచ్చి కలవటం అది ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం అనేక సంవత్సరాల నుంచి, గత 70 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి అది భిన్నంగా ఉంది. అంటే ఎందుకు అట్లా భిన్నంగా ఉంది, ఎందుకు ఈ రకంగా ముఖ్యమంత్రి గారు వీళ్ళని లేకపోతే పక్క ఉన్న అధికారులు వీళ్ళని ఆ రకంగా సంబోధించటం, మీరు వెళ్ళిపోమని, లేకపోతే మీరు యు ఆర్ నాట్ వెల్కమ్ అని చెప్పటం, అది చాలా బాధాకరమైన విషయం అండి. ఏ అధికారి కూడా దాని బ్యాక్గ్రౌండ్ దానికే వస్తున్నాను. ఆ రకంగా అక్కడ ఉన్న అధికారులు ఎందుకు అలా చేశారంటే వీళ్ళ ప్రవర్తన శైలి ఎలా ఉండే, వాళ్ళు చట్టానికి అతీతులుగా పనిచేశారు. ఇప్పుడు అన్ని నేనే ఉందా, నాకు గతంలో ఉన్న ముఖ్యమంత్రి నాకు అన్ని ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చారు కాబట్టి నేను ఇష్టానుసారం చేస్తాను. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఉంటాయి, పరిపత్తులు ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలని మనం దాన్ని అధిగమించి ప్రవర్తించటం మంచిది కాదు. ఎవరు ఇలాంటి ప్రవర్తనలు చేశారు గతంలో, దానికి మూల్యం చెల్లింక తప్పదు ఇప్పుడు. అందుకోసం వాళ్ళు ఎప్పుడు లేని విధంగా వాళ్ళకి అవమానాలకు గురి అయ్యారు. చాలా అవమానం, మీరు ఇక్కడ రాకూడదు, మీరు వెళ్ళండి, మీకు ఇక్కడ ఏం పని ఉందని కూడా అన్నారు కొంత అధికారులని. నేను దాని వెనకాల ఎంత సుదీర్ఘం పాటు ఎంత బాధ, ఆవేదన ఉంది వాళ్ళలోని అర్థమవుతుందా లేదండి సుబ్బారావు గారు? ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండే, అసలు ప్రజలకు మమేకం కాలేదు. వాళ్ళు ప్రజల యొక్క అవసరాలకు ఒక అధికారిగా ఎంతో సేవ చేయొచ్చు, ఎంతో అంకిత భావంతో పనిచేయచ్చు. ఉదాహరణకి శంకరన్ గారు ఉన్నారు, ఎస్ఆర్ శంకరన్ గారు. అలాగే అనేకమైన అధికారులు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ సేవల్ని కూడా గుర్తిస్తారు, చిరస్మరణీయంగా ఉంటుంది, రోల్ మోడల్గా ఉండాలి. వీళ్ళు రోల్ మోడల్గా ఉండవలసిన వాళ్ళు ఇలాంటి వివాదమైన అంశాల మీద చెప్పటము, అంటే ఖాళీగా ఉన్నారు కదా, పని ఏమి లేదు కాబట్టి ఇష్టానుసారం మాట్లాడచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అదేవిధంగా ఇప్పుడు మరి ఏమంటారు, సివిల్ సొసైటీ కూడా ఇలాంటి విషయాలను కూడా ఎక్కువగా వాళ్ళని వెలుగులో తీసుకొస్తుంది. కాబట్టి ఇలాంటి వివాదాస్పద అంశాలు చేయటం వాళ్ళ నేను అనుకుంటా వాళ్ళ వ్యక్తిగత జీవితం ఎంత క్షీణించిందని నాకు అనిపిస్తుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ దాని వెనక అసలు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ని కాదని చేయడం అనేది మీరు ఎప్పుడైనా మీ టెన్యూర్లో చూసారు? ఇప్పుడు రూల్స్ కు ఏ మంత్రి అయినా, ఏ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ అయినా వాళ్ళకు రూల్స్ తెలియదని కాదు, వాళ్ళు రూల్స్ తెలుసు. రూల్స్ కుని ఏదో రకంగా వక్రీకరించి చేసేవాళ్ళు వాళ్ళకి కావాలి. అలాగా ఒక చెడు సాంప్రదాయాన్ని గత 15-20 సంవత్సరాల్లో, 10-12 సంవత్సరాల్లో మనం చూసాం ఇరు రాష్ట్రాల్లో. ఆ చెడు సాంప్రదాయాన్ని, అంటే మీరున్నది మాకు సేవ చేయటానికి, సమాజ సేవే కాదు, మేము రూపొందించిన ప్రణాళికల్ని అమలు చేయడమే కాదు, మా స్వప్రయోజనాల్ని కూడా మీరు చూసుకోవాలి. మాకు కొన్ని అంశాలు ఉంటాయి, అది మీరు చేసి పెట్టాలి, ప్రయోజనాలు కావాలా. అది కొందరు అధికారులు ఎలా తయారయ్యారంటే, ఈ ఐఏఎస్లో అనండి, ఐపీఎస్లో, ఇతర శాఖలో తొత్తులుగా మారటం ద్వారా వాడికి ఏమి చేయాలో, ప్రత్యేకంగా నేను ఏమి చేయాలి, అందరికి సేవ చేస్తుంటారు, అందరూ రూల్స్ ప్రకారంగా అందరూ పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు కొందరు అధికారులకి ఎందుకు పెద్దపీట ఇస్తారు?
ఎక్కడ లేని విధంగా వాళ్ళకి 5 శాఖలు 7 శాఖలు అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు కూడా ఎందుకు ఇస్తున్నారు? అక్కడ అర్హులైన వాళ్ళు 8-9 మంది ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఎందుకు చీఫ్ సెక్రటరీగా చేశారు? ఇది సుస్పష్టం అవుతుంది. ఇందులో ఏమిటంటే వీడు ఏమైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు, మనకి ఇలాంటి తొత్తులు కావాలా? మరి అలాంటి తొత్తులుగా ప్రవర్తించిన వాళ్ళు ఆ తర్వాత రెజీమ్ మారిన తర్వాత వాళ్ళు ఇప్పుడు గుడ్డుకాలం వచ్చిందా లేదా? వాళ్ళు ఇప్పుడు సమాజంలో తిరగలేకపోతారు. ఇప్పుడు నేను ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే మీ ద్వారా ఇలాంటి అధికారులు, దౌర్జన్యంగా ప్రవర్తించిన అధికారులు, తొత్తులుగా మారిన అధికారులు, ప్రవర్తించిన అధికారులు వాళ్ళు ఇవాళ ముఖం చాటేస్తున్నారు. ఎక్కడ కూడా రావట్లేదు, ఏ సోషల్ ఫంక్షన్లో రావట్లేదు, ఉన్నా కూడా ముసుగులు వేసుకొని వెళుతున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి అవసరమా? సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ కూడా స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నారు. పబ్లిక్ లో మ్యూజిక్ కాన్సర్ట్ అనండి, మూవీకి వెళ్ళాడు ఒక పెద్ద అధికారి, కానీ అందరు చూస్తున్నారు కాబట్టి ఆయన పెద్ద ముసుగు వేసుకొని కూర్చొని ఉన్నాడు, అద్దాలు వేసుకొని. అలాగా చేయటం అవసరమా? అంటే ఆత్మవంచన. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. సార్, 3 సింహాలు అంటే దానికి ఒక డిగ్నిటీ, గౌరవం ఇవన్నీ ఉంటాయి. అలాంటిది ఇప్పుడు మనకు అక్కడ తీసుకుంటే ప్రవీణ్ ప్రకాష్ గారు, ఇక్కడ చూసుకునే వెంకటరామరెడ్డి అని వీళ్ళు ఉన్నారు కొంతమంది కూడా. వీళ్ళు అసలు కేసీఆర్ కాళ్ళ మీద పడినటువంటి సందర్భాలు అనేవి ఉన్నాయి కదా. ఏం సంస్కృతిని ప్రదర్శిస్తున్నారండి ఇవాళ? ఆయన ఏ మంత్రియో ముఖ్యమంత్రియో వారు కేవలం 5 సంవత్సరాల కొరకు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి ఇంత తాత్సారం ఎందుకు చేయాలి? వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? నీ ఉద్యోగం పదిలుగా ఉంటుంది, నువ్వు 35 సంవత్సరాల పాటు రిటైర్మెంట్ వరకు నీ ఉద్యోగం ఉంటుంది, దానికేమి డోకా లేదు. వీళ్ళు 5 సంవత్సరాలకే వచ్చేవాళ్ళు, వచ్చి పబ్బం గడుపుకొని వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే మీ స్వలాభాలు ఉన్నాయి. వాడికి చేయటంతో పాటు, వాడికి లబ్ధి చేయటంతో పాటు నాకు కూడా లబ్ధి చేకూర్చాలి. ఇప్పుడు అధికారులు ఏముంది, నాకేమి లబ్ధి వస్తుంది వీడికి చేస్తే, నాకు కావలసిన పోస్టింగ్ వస్తుందా లేదా? కీలకమైన పోస్టింగ్, ఆ కీలకమైన పోస్టంలో నేను పదవి అనుభవించాలి, కొనసాగాలంటే అడ్డదారులు తొక్కాలి. వాళ్ళు చట్టాన్ని వక్రీకరించి వాళ్ళు ఏదో విధంగా ఇవాళ చూసాం ఏ రకంగా జిఎస్టిని, అందులో ఉన్న ప్రొవిజన్స్ ని, అది ఒక పెద్ద వివాదం అయిపోయింది ఇవాళ. అది చీఫ్ సెక్రటరీ మీద క్రిమినల్ కేసు పెట్టారు. ఎందుకంటే అంత దూరం వెళ్ళవలసిన ఏమొచ్చింది? అంత గురుభక్తి ఏమొచ్చింది? గురుభక్తి ఉండవలసింది కాన్స్టిట్యూషన్ కి, చట్టానికి, రాజ్యాంగానికి. నీ గురుభక్తి అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి అంత చూపించి వక్రీకరించి కేవలం కొన్ని వర్గాలకే స్వలాభం చేకూర్చే విధంగా, గణనీయంగా స్వలాభం అంటే నీకు వ్యక్తిగతంగా కూడా లాభాలు ఉండొచ్చేమో. ఆల్రెడీ సోమేష్ కుమార్ మాజీ సిఎస్ గా చేశారు. ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ వివాదం ముందు నుంచి ఈ వ్యక్తి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఇలాంటి అధికారులు ఉన్నారండి ఇరు రాష్ట్రాల్లో. మొదట్లో నుంచి కూడా వివాదానికి గురయ్యారు. ఎందుకంటే వాళ్ళు వివాదంతోనే గడిపారు, ఆఖరికి రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ ముందు అప్పుడు వాళ్ళకి చేయవలసిన సత్కారాలు బాగానే జరిగాయి. చట్టాల సత్కారం, కోర్టులు సత్కారాలు చేస్తున్నాయి, ప్రజలు కూడా సత్కారం చేసి పంపిస్తారు. సివిల్ సొసైటీ బాగా చేస్తుంది. సమాజం భారీగా నష్టపోయింది కదా. సమాజం నష్టం, అందుకని దానికి మూల్యం చెల్లించాలి. సరే, మూల్యం ఇప్పుడు చెల్లిస్తారా లేకపోతే ఇంకా సమయం పడుతుంది, అది వేరే విషయం. ఇప్పుడైతే వాళ్ళు అప్రదిష్ట పాలయ్యారు. ఒక అధికారికి ఇలాగ అప్రదిష్ట పాలు కావటం జీవితాంతం ఒక పెద్ద గుణపాఠం. యావత్ జీవాకారం ఇచ్చినా కూడా ఇలాగ సఫర్ కావటం, ప్రజల్లో నుంచి మిమ్మల్ని బహిష్కరించటం, మీరు ముఖం చాటేయటం ద్వారా మీకు ఎవరు కూడా మిమ్మల్ని గుర్తించరు. మీరు ఇన్ని 30 సంవత్సరాల పాటు అనేకమైన సేవలు చేసి ఉండొచ్చు, మంచి సేవలు చేసి, అవన్నీ కూడా మాయమైపోతాయి కదా, ఎవరు కూడా గుర్తించుకోరు. కానీ మీ దృష్టిలో ఇప్పుడు అక్కడ జవహర్ రెడ్డి కానీ ఇక్కడ సోమేష్ కుమార్ గారు కానీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నారా? నేను అనుకుంటా ఎలాంటి రిగ్రెట్. ఇప్పుడు ఇలాంటి కరుడు గట్టిలని క్షమించాలి, ఇలాంటి కరుడు గట్టిన అధికారులకి నేను కూడా వాళ్ళకి ఇలాంటి మనస్తాపాలు, అలాంటి ఏవో బాధలు అటువంటి ఏమి ఉండదు వాళ్ళకు. ఐ డోంట్ థింక్ దే విల్ హ్యావ్. దేనికైనా వాళ్ళు నిర్భయంగా చేశారు ఇవన్నీ. చట్టాన్ని తూట్లు పొరచటానికి ఎంతో ఎంతో కరేజ్ కావాలండి. ఏదో అంటారు, ఒక అవినీతి అధికారి అవినీతి చేయటానికి కూడా ధైర్యం ఉండాలి. అందరూ కూడా అవినీతికారులు. ఎందుకు అందరూ అవినీతికి అధికారులు కాలేరు? ఎందుకు ఇలాంటి పెద్ద తిమింగలాలు మన తయారయ్యారు ఈ మధ్య? వాళ్ళకు అంత ధైర్యం ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలరు.
కాబట్టి వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు గ్రహించి పశ్చాత్తాప చెందుతారంటే నేను అనుకోను. అది ఇప్పుడు లేకపోతే ఆఖరిలో పశ్చాత్తాపం వస్తే దానికన్నా మంచిన విషయం కాదు. కానీ సమాజానికి తీరని దెబ్బ, విలువలకి ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నత అధికారుల్లో పనిచేసే శాఖలో పనిచేసిన వాళ్ళు ఇలాంటి సర్వీసెస్లో దాని యొక్క ఔదార్యాన్ని దెబ్బ కొట్టారు. దాని యొక్క మూలాల్లోనే వీళ్ళు తూట్లు పొడిచారు. ఇలాగా మూలాల్లోనే తూట్లు పొడిచిన వాళ్ళు అది క్షమించరాని నేరం అండి. సో దాని వాళ్ళకి నేరం అని అంటే ఇప్పుడు ఏపీని తీసుకుంటే కనుక వాళ్ళని జిఐడికి అప్పచెప్పారు కొంతమందిని, పిఎస్ రాంజనీయులు లేకపోతే రాజేంద్రనాథ్ రెడ్డి ఇలాంటి ఐపీఎస్లు కొంతమందిని, అలాగే సిఎస్ గా ఉన్న ఆయన్ని రిటైర్మెంట్ రోజు ఏదో పంపించేశారు. ప్రవీణ్ ప్రకాష్ విఆర్ఎస్ తీసుకున్నారు. ఇప్పుడు దీని కారణంగా వాళ్ళ జీతాలు వాళ్ళకుండే డిగ్నిటీ అయితే ఏమి నష్టం లేదు, దానికి ఏం భగ్నం ఉండదు. వాళ్ళకి వచ్చే జీతభత్యాలు వస్తాయి, వాళ్ళకి కావాల్సిన లీవ్ శాలరీ క్రెడిట్ వస్తుంది, వాళ్ళకి కావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్. ఒకవేళ వాళ్ళు ఏమైనా నేరాలు చేసి ఉంటే, చట్ట ప్రకారం ఏమైనా నేరాలు చేస్తే దాని రుజువైతే తర్వాత వాళ్ళ పెన్షనరీ బెనిఫిట్స్ కూడా ఆపే అవకాశం ఉంది. కానీ మధ్యలో వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ అవన్నీ వచ్చే యథావిధంగా వస్తుంది, వాళ్ళకి ఏం కాదు. ఒకటేంటంటే మానసికంగా వాళ్ళు బాధపడతారు. ఎందుకంటే సమాజంలో 35 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పరిపతి ఏ రకంగా ఉంది, ఏ రకంగా ప్రజలు వాళ్ళని గౌరవించేవాళ్ళు, ఏ రకంగా వాళ్ళని ఎంతో అమితంగా గౌరవించేవాళ్ళు, అది ఇప్పుడు ఉండదు. కానీ మీరు ఆధ్యాత్మికంగా కూడా మీరు స్పిరిచువల్గా కూడా కొంచెం డెప్త్కి వెళ్ళారు కాబట్టి నిజంగా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అయితే వాళ్ళు అసలు ఈ పని చేస్తారా? లాలూచి పడ్డారండి, దాని కొంచెం కకృతి పడ్డారు. ఇఫ్ ద ఏమంటారు కదా, ఇఫ్ ద గ్రీడ్ ఓవర్టేక్స్ ద నీడ్, నీకు అవసరాల మేరకు కన్నా నువ్వు ఎక్కువగా ఆశపడి ప్రలోభాలకు లోనై ఇలాంటి వక్రమైన బుద్ధుల్ని ప్రదర్శించడం ద్వారా నువ్వు ఏం సాధించావు? ఫైనల్గా ఏం సాధించావు? బికాస్ ఆ మనిషి యొక్క రెప్యుటేషన్ డ్యామేజ్ అయితే, క్యారెక్టర్ డ్యామేజ్ అయితే దానికన్నా మించింది ఏమీ లేదు లైఫ్ లో. అది అల్టిమేట్ అదే రెప్యుటేషన్. ప్రతి అధికారి, ఇంకోటి గమనించాలి సుబ్బారావు గారు, ప్రతి అధికారి తన రెప్యుటేషన్ని సర్వీస్లో చేరినప్పటి నుంచి కూడా తన క్యారెక్టర్ని, రెప్యుటేషన్ని అంచెలంచెలుగా దాన్ని కాపాడుకుంటూ దాన్ని పెంచుకుంటూ వస్తాడు. మరి ఇలాంటి సంఘటన వల్ల వాళ్ళకు తెలుసు ఏమవుతుందని తెలుసు, కానీ ఊహించలేదు ఆ పరిస్థితుల్లో. అధికార మహందంతో అప్పుడు అధికారమే నాది ఎల్లప్పుడూ మాకు ఉంటుందా లేదా ఈ పరిస్థితి తెలియదు వాళ్ళకి. కానీ తెలియకపోవడానికి సార్, రాజశేఖర రెడ్డి గారి టైంలో బిపి ఆచార్య గారు, శ్రీలక్ష్మి గారు, శ్యామ్యులు ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే దాదాపు 10-12 మంది జైలు లాలూచి పడ్డారు. ఈ లాలూచి అనే అంశం ఒకటే అండి, ఆ లాలూచీలు పడ్డారు. కాబట్టి వీళ్ళకేంటి, వీళ్ళు అదర్వైజ్ ద వెరీ ఇంటెలిజెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి వచ్చారు. చిన్న వయసులోనే వాళ్ళు సక్సెస్ ని సాధించారు. మొదట్లో సర్వీస్ లో చేరినప్పుడు వాళ్ళు చాలా ఆదర్శప్రాయంగా ఉన్నారు, కొన్ని రోజులు పట్టున్నారు, చాలా పట్టుకున్నారు. కానీ లాస్ట్ లో అధికార దుర్మందం ఏమంటారు అది తెలీదు, దాని యొక్క ప్రాబల్యం వల్ల మరి ఎక్కువ కంఫర్ట్ లేకపోతే ఎక్స్పోజర్ టు పవర్ని ఇంకా అనుభవించాలి, దానివల్ల అనేకమైన లాభాలు ఉంటాయి, పవర్ ద్వారా ఆశించని ఫలితాలు వస్తాయి, అవన్నీ తీసుకుందాము అని వాళ్ళలో ఇలాంటి దురాలోచనలు నేను అనుకుంటా వాళ్ళని ఇలాంటి తప్పు మార్గాల్లో పయనించడం జరిగింది. కానీ అప్పుడు ఆ ఎపిసోడ్ చూశారు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ టైంలో మళ్ళీ చేశారు. అంటే వీళ్ళకి తెలియక చేసిన తప్పు అయితే కాదుగా. తెలియక, ఎవరు కూడా తెలియక చేశారంటే అమాయకులు కాలా. వీళ్ళేం అమాయకులు కాదండి, ఎవరు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే పనులు ఇది దీర్ఘకాలంలో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఉంటాయని వాళ్ళకు తెలుసు. కానీ చాలా మట్టుకు ఏం చేస్తారంటే వాళ్ళు తప్పులు చేసేటప్పుడు దీన్ని ఏదో రకంగా మసిపూసి ఏదో అంటారు కదా, దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేసేట్టు వాళ్ళు నాకు చాలా మట్టుకే అధికారులు కొన్ని చర్యలు తీసుకునేటప్పుడు, కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకేం మైలు అంటకుండా చేస్తారని అలా ఆలోచనతో చేస్తారు. కానీ పప్పులో కాలేస్తారు. అవన్నీ వెలుగులో వస్తాయి, ఇప్పుడు లేకపోతే తర్వాత వెలుగులు వస్తాయి. నాకేమీ జరగదు కదా అనే ఆలోచనతో చేస్తారు. ఎవడో నేను తప్పు చేస్తున్నానో ఉద్దేశంతో చేయడం. చట్టాల్లో ఉన్న లొసుగులని,
లూప్ హోల్స్ ని దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకొని పబ్బం గడుపుకుంటాడు. తర్వాత అబ్బాయి రాజకీయ నాయకుడు, నేను అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కూడా అబ్బాయి ఇలాంటి వాడే కావాలి నాకు, నేను మళ్ళా 5 ఏళ్ళ తర్వాత వస్తానో నాకు తెలియదు, నేను చెప్పిన పనులు చేయాలి, నా వాళ్లకు లాభం చేకూర్చాలి. మళ్ళీ దీంట్లో మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా క్యాస్ట్, రీజియన్, రిలీజియన్ అన్ని వచ్చాయి. అవన్నీ దట్ ఈస్ ద ఫౌండేషన్ కదా. నా కాస్ట్ వాడు ఉన్నాడు కాబట్టి నాకు దగ్గర, నాకు కావాలా వీడు, నేను పొరపాటు నేనేం నా యొక్క వీక్నెసెస్ బయట వాడికి తెలియకూడదు, వీడు దాన్ని దాచుతాడు అని అది అండర్స్టాండింగ్ ఉంటుంది. అది ఖచ్చితంగా ఇవన్నీ కూడా దీస్ ఇస్ ద బేసిస్ ఫర్ ఇంకా టు ప్రొసీడ్ ఫార్వర్డ్. సార్ ఇక్కడ లెజిస్లేషన్ తప్ప లేదంటే ఎడ్యుకేటివ్ సిస్టమ్ తప్ప అనే దానికి ఒక క్వశ్చన్ వేస్తే దీనికి ఈ మార్పు కారణం ఏదనుకుంటున్నారు? ఇప్పుడు ఏ మార్పు అంటారు? ఇది ఇలాంటి ప్రవర్తన. నేను అనుకుంటా సమాజంలో ఇప్పుడు సమాజ వాల్యూస్ అన్ని కూడా క్షీణిస్తున్నాయి, విలువలన్నీ వాటిని అన్ని మాయమైపోతున్నాయి. పబ్బం గడుకొని వెళ్ళిపోవాలా, ఎంత త్వరగా డబ్బు మనం గడించాలి, ఆ అధికారాన్ని ఏ రకంగా, ఆ అధికారాన్ని నేను ఏ రకంగా నా స్వలాభాలకు వాడుకోవాలి, నా వాళ్ళకి నేను ఏ రకంగా వాళ్ళకు సేవ చేయగలను, డబ్బు ఏ రకంగా గడించగలను, లైఫ్ స్టైల్స్, నా లైఫ్ స్టైల్ ఇలాగ ఉండాలి, ఇంకా పెరుగుగా ఉండాలి, అలాంటి చెడు సాంప్రదాయాలు ప్రవేశపెట్టడం ద్వారా నేను అనుకుంటా దిస్ ఇస్ డెఫినెట్లీ ఏ డికేడెంట్ ఫెనామినన్. ఇది ఒక క్యాన్సర్ లాంటి వ్యాధి. ఇది ప్రవేశిస్తే దాని యొక్క ఎండ్ రిజల్ట్ విల్ బి వెరీ సివియర్. మీరు అన్నారు సమాజం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఖచ్చితంగా ఇవాళ సమాజం మీద, ఇవాళ అధికారుల ప్రవర్తన, కొందరు అధికారులు యొక్క, అందరూ అలా చేయరు, కొందరే ఉంటారు. దేర్ ఆర్ రాటన్ టమాటోస్ ఇన్ ఈచ్ బాస్కెట్. ఇలాంటి అధికారులు ఆ వ్యవస్థలో అన్ని చోట్ల ఉన్నారు. ఈ మధ్య 10-15 సంవత్సరాల నుంచి ఎక్కువగా కనబడుతున్నారు. గతంలో సర్వీసెస్లో ఇలాంటి అధికారులు చాలా స్వల్ప, ఎక్కడో జరిగినా కూడా ఎవరికి తెలిసేది కాదు. అది వాళ్ళంతా జాగ్రత్తగా వ్యవహరించేవాళ్ళు. వాళ్ళకి ప్రతి అధికారి ఒకటండి, వాడు ఎప్పుడు తన జీతాని కోసం పనిచేయరు. చాలా మందిలో అభిప్రాయం ఏంటంటే వాళ్ళ పెన్షన్ కోసం పనిచేస్తారు. రేపు నేను చేసే పనులు, నా పెన్షన్ నాకు రావాలి అనే ఆలోచనతో పనిచేసే అధికారులు ఇప్పుడు కూడా ఉన్నారు. ఎంత జాగ్రత్తగా పనిచేసుకుంటారండి వాళ్ళు. నిజాయితీ పరులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కువ చర్చ, నిజాయితీ పరులు అధికారుల గురించి ఎక్కువ చర్చించాం. ఇలాంటి వివాదాస్పదమైన అధికారులు, ఎందుకంటే వ్యవస్థ ఇలాంటి వాళ్ళనే ఎక్కువగా ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది, వాళ్ళు కూడా పెద్దపీట పెడుతుంది. లేకపోతే ఒక్కొక్కడికి 6 ఛార్జెస్, 7 అడిషనల్ ఛార్జెస్ ఏమిటండి? ఈ దౌర్భాగ్యమైన కల్చరు తెలంగాణలో మొదలైంది. ఒక్కొక్క అధికారికి 7 శాఖలు, 8 శాఖలు. ఎందుకు అలాగా? నాకు వీడు అవసరము, నా ప్రయోజనాలు వీడు కాపాడుతాడు, నేను చేసిన దౌర్జన్యాన్ని వెలుగులో తీసుకురాగుడు, కప్పిపెడతాడు. నాకు అలాంటి వాడు కావాలా, 5 ఏళ్ళ పాటు తర్వాత ఏమైంది నాకెందుకు, నాకు ఇలాంటి వాడు కావాలా, నాకు సోమేష్ లాంటి వాడే కావాలని కేసీఆర్ చెప్పాడు కదా. మరి అదే కాకుండా ఒక 7 మంది లాంటి అధికారులను పెట్టుకొని మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని ఆ 7 నడిపించారు. 6-7 ఎవరు ఉంటారు. సో రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి అంతే కదా. మళ్ళీ బయట వచ్చేస్తే వాడు ఏం విషయాలు ఏమైనా బయట కక్కుతాడా, లేకపోతే వీళ్ళంటి వాడు రిటైర్మెంట్ అయినా కూడా వీడు మనకు ఉపయోగపడతాడు. కొన్ని ఇప్పుడు ఉదాహరణకి అడ్వైజర్స్ టు గవర్నమెంట్, ఈ అడ్వైజర్స్ వాళ్ళ అడ్వైజర్స్ ఎక్కువ ఉపయోగపడదు. ఎందుకంటే వ్యవస్థ ఉంది, చట్టాలు ఉన్నాయి, ప్రాసెస్ ఉంది, పాలసీ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి అందరు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఈ అడ్వైజర్స్ చేసేది ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత పనులు, వాళ్ళ పార్టీ ప్రయోజనాల్ని కాపాడటానికి ఈ అడ్వైజర్స్ ఆ పనులు చేయటానికి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ ఇస్తున్న 1000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ ద్వారా నాకేం లాభం చేకూరుస్తుంది, ఈ అడ్వైజర్ ద్వారా అతను అన్వేషిస్తాడు. ఆయన ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి, ఏ రకంగా డబ్బు కూర్చోవచ్చు, ఏ రకంగా నువ్వు చేసిన నీకు ఎలాంటి లబ్ధి కూర్చాలి, కాంట్రాక్ట్స్ ఎవరికి ఇవ్వాలి, కిక్ బ్యాక్స్ ఎలా రావాలి. దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ. ఈ అడ్వైజర్స్ అనే వ్యవస్థని రద్దు చేయాలి. వాళ్ళు మోర్ దెన్ ద లా అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేరే అధికారులని భయపెట్టిస్తారు. నువ్వు చేయకపోతే నీకు బదిలీ వస్తుంది, నీ మీద ఈ అభియోగాలు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారు నీ మీద చాలా కోపంగా ఉన్నారు, అందుకోసం వాడు భయపడి
వాడు కొన్ని పొరపాట్లు చేయటం, వాళ్ళు చెప్పినట్టు విధంగా చేస్తారు. సో అడ్వైజర్ వ్యవస్థ చాలా మట్టు కూడా ఒరిజినల్లీ ద ఐడియా ఈజ్ టు గివ్ గుడ్ అడ్వైస్. ఎందుకంటే ఆయనకు ఒత్తిడి ఉండదు కాబట్టి అన్ని ఆలోచించి పాలసీ ఫార్ములేషన్లో అడ్వైజర్స్ని పెట్టుకునేవాళ్ళు. ఇంప్లిమెంటేషన్కు అధికారులకు ఎప్పుడో వాళ్ళకు ఆల్వేస్ రెడీ టు ఇంప్లిమెంట్ ఎనీ ప్రోగ్రామ్ ఆర్ పాలసీ. వీళ్ళు పాలసీ ఫార్ములేషన్లో ఉన్నాయి, ప్లానింగ్ కోసం వాడకాలి. కానీ వీళ్ళని ఎక్కడ వాడారు? వీళ్ళని నాకు లాభాలు ఏమి చూకొచ్చాలి, ఆ ప్రాజెక్ట్ డిజైన్లో దాని యొక్క డిజైన్ మారిస్తే నాకు ఇంత లాభం వస్తుంది, వాడు వర్కౌట్ చేస్తాడు, ఇంత పెంచితే నీకు ఇంత లాభం వస్తుంది సార్, తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎవరికి ఇలా తన వాళ్ళకి ఇవ్వాలి. ఇలాంటిది చెడు సాంప్రదాయానికి తావుతీసిందండి. సార్ 2014 నుంచి 2023 డిసెంబర్లో కేసీఆర్ దిగిపోయేంత వరకు తెలంగాణకి ఏం చేశారు అని అంటే ఆయన చెప్పుకునేది ఏంటంటే కాళేశ్వరం 24 hours నేను ఎలక్ట్రిసిటీ ఇచ్చాను, వాటరు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాను, ఇది ఆయన చెప్పేటువంటిది. ఇంకొక మాట ఏంటంటే రియల్ ఎస్టేట్లో నేను 100 కోట్లు చేశాను ఎకరా. ఇది ఆయన ప్రోగ్రెస్ 4 మాటల్లో చెప్పాలంటే. దీన్ని ప్రోగ్రెస్ అంటారా? అది మీరే ఆన్సర్ చేయాలి. దీని ఎలాగా ప్రోగ్రెస్ అవుతుంది? ఇది ఆర్టిఫిషియల్గా కొన్ని విషయాల్ని బూస్ట్ చేసే విధంగా రియల్ ఎస్టేట్ ప్రైసెస్ని పెరిగింది, అందరికి లాభం చేకూర్చనని అది కాదు. ద రియల్ ప్రోగ్రెస్ ఈజ్ అట్టడుగు ఉన్న వాళ్ళకి, ద లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు. అట్టడుగులు ఉన్న వాళ్ళకి మనం ఆ లబ్ధిలు అందాయా లేదా, మనం రూపొందించిన ప్రణాళికలు వాళ్ళకి అందుతున్నాయా లేదా, ఏ రకంగా మెరుగైన సర్వీస్ డెలివరీని ఇంకా మెరుగుపరచాలి, అది ఉద్దేశం ఉండాలి. ఎప్పుడు నీ దృష్టి అంతా దాని మీద ఉండాలి. ఏ రకంగా మన అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందుతుందా లేదా, అందరికి అందుతుందా, కొందరికే అందుతుందా, దాని మీద దృష్టి పెట్టాలి. ఇది కేవలం 1 or 2 సెక్టార్స్ని దాన్ని ఆర్టిఫిషియల్గా బూస్ట్ చేసి ఇదే ప్రోగ్రెస్ అనేది తప్పు. అల్టిమేట్లీ ఆర్ ద పీపుల్ హ్యాపీ? ఒకవేళ వాళ్ళు ఇవన్నీ చెప్పారు, వాళ్ళు మీరు అన్నారా ఆ రాజకీయ నాయకుడి గురించి, ఆయన ఇన్ని చేశాను, 4 అంశాలను చేశాను, ఇరిగేషను, పవరు, మరి అదేవిధంగా రియల్ ఎస్టేట్ సెక్టర్, మరి లేకపోతే మరి ఎందుకు ఎక్కడ కూడా వాళ్ళకి మరి ఆ తర్వాత మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో వదిలేసి అంత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకండి వాళ్ళకి అలాంటి ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారు వాళ్ళు? సో అల్టిమేట్లీ ప్రజలే తీర్పిస్తారు. మనం చూసి 2 రాష్ట్రాల్లో చూసాము. అక్కడ ఆంధ్రాలో ఏం చూసాం, నేను ఇచ్చిందంతా నాకు వ్యతిరేకంగా ఎవరు లేరు, నేను ఇచ్చిందే అన్ని ఇచ్చేస్తున్నాను, వాళ్ళకి కావాల్సిందని ఇచ్చేస్తున్నాను, వాళ్ళు ఏం పని చేయకుండా వాళ్ళకి ఏమైనా తీసుకుంటే చాలు లబ్ధి, నాకు ఓట్లు వేస్తారని. కానీ ఏం వేయలేదు కదా. ప్రజలు ఇంకా చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. ప్రజలు చాలా మేధావులు, అధికారుల కన్నా పెద్ద మేధావులు. ఆయన ఏమనుకుంటా అంటే డైరెక్ట్ బెనిఫిట్ నేను ఇచ్చేసాను కదా, నాకు ఓటు వేసేస్తారు. ఇక్కడ కూడా అలా అన్ని చేశాను కదా ఇస్తారు. కానీ ప్రజలు గమనించారు కదా నీ ప్రవర్తన. అందుకోసమే ఈ రాజకీయ నాయకుల యొక్క ప్రవర్తనని ప్రజలు ఎప్పుడు కూడా గమనిస్తూ వస్తున్నారండి. సార్ ఈ మొత్తం కూడా ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో జరిగినటువంటి కుంభకోణం 30,000 కోట్లు అంటున్నారు. సరే అది ఎంతో అనేది నరసింహారెడ్డి పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్, ఇది మనం అది కూడా యాదాద్రి ఆ విషయం అవసరం లేకపోయినా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, పొరపాట్లు చేశారు. ఇప్పుడు ఏదైనా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని ఒక కమిషన్ కూడా నరసింహారెడ్డిని వేశారు. తర్వాత పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఎంతవరకు పారదర్శకంగా నిర్ణయాలు తీసుకున్నారా, ఏ కారణాల చేత ఇంత ఎక్స్పెన్సివ్ పవర్ని కొనుగోలు చేశారు, కాబట్టి ఆ 2 పవర్ ప్రాజెక్ట్స్ని కూడా అవసరం లేకపోయినా కూడా అక్కడ నిర్మించడం విత్ సబ్ క్రిటికల్ టెక్నాలజీని తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ రావాలి. ఒకటండి, ప్రభుత్వాలు మారొచ్చు, మారిన తర్వాత గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లని దాని మీద స్క్రూటినీ అవసరం. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తనానికి వాళ్ళు నిత్యం ఇప్పుడు ఈ విషయంలో నేను ముఖ్యంగా మనం అభినందించిన విషయం ఏంటంటే ద 4th estate, ద ప్రెస్ అండ్ ద మీడియా, వాళ్ళు చేసిన పని గణనీయమైన పని. దే ఆర్ సెంటినల్స్ ఆఫ్ ద సొసైటీ. ఇవాళ విజిలెంట్ ప్రెస్ లేకపోతే, మీడియా లేకపోతే, ఛానల్స్ లేకపోతే, సోషల్ మీడియా లేకపోతే వీళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకొని వెళ్ళిపోయాడు. ఆల్రెడీ సార్ మీడియాని కూడా కట్టేశారు. కానీ అది ఎంతవరకు కొంత వెలుగులో వచ్చింది. సోషల్ మీడియాని మనం కట్టడి చేయలేము ఇప్పుడు, లేకపోతే అప్పుడు నియంత్రించారు, మెయిన్ మీడియాని నియంత్రించారు. కానీ ఏమైంది, వేరే రకంగా వెలుగులో వచ్చింది, ప్రజలకు తెలిసింది కదా, సమాచారం అందింది కదా. అండ్ చాలా మంది సోషల్ యాక్టివిస్టులు కూడా వచ్చేసారు వెలుగులో ఇప్పుడు, యంగ్స్టర్స్. అది కూడా అరుదైన విషయం. వీళ్ళు దే ఆర్ స్టార్టెడ్ క్లీనింగ్ ద సొసైటీ. వీళ్ళు నేను అనుకుంటా సెంటినల్స్ ఆఫ్ ద సొసైటీ, దే ఆర్ ద వాచ్ గార్డ్. కాబట్టి వీళ్ళని మనం అభినందించాలి. లేకపోతే వీళ్ళ యొక్క ఆకృత్యాలు ఒక అధికారి
ఎలాగ ప్రవర్తించారు ఆ విషయాలు కూడా వెలుగులో వచ్చాయి. ఎందుకు వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని పబ్లిక్ యొక్క ప్రజాధనాన్ని మనం కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది. అది దుర్వినియోగం కాకుండా చూడవలసిన బాధ్యత, గురుతర బాధ్యత అందరి మీద ఉంది. ప్రతి పౌరుడు నా రాష్ట్రాన్ని ట్యాక్స్ పేయర్స్ మనీ అండి, ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ 1 lakh crores 70,000 కోట్లకు అంచనా వేసిన ఆ ప్రాజెక్టు 1,00,000 కోట్లు పైగా అయింది. డిజైన్లో మార్పులు చేశారు. అవసరం లేని విధంగా ఒక సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకొచ్చి పవర్ ప్రాజెక్ట్ని నిర్మించారు. అది అవసరమా? కాబట్టి అప్పుడు నువ్వు అధికారులు ఉన్నావు కాబట్టి చలామణి చేయొచ్చు, నువ్వు చలామణితో నువ్వు ముందుకు వెళ్ళిపోయావు కాబట్టి ఎవరైనా ఏం అడగలేరు అనుకున్నావు. కానీ ఇప్పుడు స్క్రూటినీ ఉంది. తర్వాత యువర్ ఆన్సరబుల్ ఫర్ యువర్ మిస్డీడ్స్. ఎవరైనా కూడా వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు బాధ్యులు. తర్వాత దే ఆర్ అకౌంటబులే. కానీ ఇప్పుడు ఎవరు దొరుకుతున్నారు సార్ దీంట్లో? కాళేశ్వరంలో కానీ లేదంటే పవర్ పర్చేజెస్లో కానీ దీంట్లో అధికారులే దొరుకుతున్నారు కదా. ఇప్పుడు ఓఎస్డి ఉన్నాడు, ఆయన ప్రభాకర్ రావు, ఆయన పవర్ పర్చేజెస్ కూడా ప్రభాకర్ రావే. ఆయనేమో ఒక ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇంకొక ఆయనేమో విచారణకి. కరెక్ట్, దట్స్ ఓన్లీ టెంపరీ ఫేజ్. ఎవరు తప్పు చేస్తే అవన్నీ వెలుగులో వస్తాయి. ఎందుకంటే ముఖ్యమంత్రులను మనం చూడలేదా? జయలలితకి, లల్లు ప్రసాద్ యాదవ్కి వాళ్ళందరికీ ఇంప్రిజన్మెంట్ ఇవ్వలేదా? అలాగే ఇది కూడా రేపు అందరూ కూడా బాధ్యులండి. అంత నేను పెద్దవాడిని, నాకు పని కాదు అని అనుకుంటా కాదు. యు ఆర్ ఆల్ ఆన్సరబుల్ బిఫోర్ ద లా. ఈ రోజుల్లో చాలా అదృష్టకరమైన విషయం, చాలా చాలా ఆమోదించవలసిన విషయం ఏంటంటే ఈ అధికారులు అదేవిధంగా పొలిటీషియన్స్ వాళ్ళు చేసిన తప్పుల్ని స్క్రూటినీతో పాటు దాని మీద పాజిటివ్ యాక్షన్ తీసుకునే విధంగా సోషల్ యాక్షన్ గ్రూప్స్ తయారైనాయి ఇవాళ. అది మనం ఆమోదించాలి. సార్, ఒకటి సీఎం ఉన్న సీఎం ప్లస్ చీఫ్ సెక్రటరీ ఈ రెండు ప్యారలల్గా వెళ్తుంటాయి కదా. ఇప్పుడు చేసినటువంటి తప్పుల్లో చీఫ్ సెక్రటరీకి ఎంత బాగుంటుంది, సీఎంకి ఎంత ఉంటుంది? చూడండి, ఎవరు ఏమి తప్పు చేసిన ఫైల్లో అన్ని వివరాలు ఉంటాయి. ప్రతి అధికారి యొక్క బాధ్యత ఆ అంశాన్ని ఒక తప్పు చేసేటప్పుడు వాళ్ళు తెలియకపోయినా అందులో రైటింగ్లో ఉంటాయి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి ఒకవేళ వాళ్ళు పొరపాట్లు చేసినా కూడా తెలియక చేసిన పొరపాటే. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్కు దారితీస్తే అక్కడ చట్టంలో ఉన్న ప్రొసీజర్స్ అన్ని ఉల్లంఘించి ఒక వ్యక్తికో కొందరు వ్యక్తికే లబ్ధి చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటారంటే వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. సో కాబట్టి వీళ్ళేదో తప్పించుకుంటారని అది ఒక భ్రమ. ఎందుకంటే మనకు గవర్నమెంట్లో ప్రొసీజర్ ఎలా ఉందంటే అన్ని ఫైల్స్ ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. ఏ అధికారి ఆయన పాత్ర ఏంటి అందులో సుస్పష్టంగా ఉంటుంది. అందుకోసం మనం చూసాం కదా, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఫైల్స్ ఎందుకుని దగ్ధం చేస్తారు, మాయమవుతాయి. కారణం ఇదే. కానీ ఒకవేళ మాయం చేసినా కూడా దేర్ ఆర్ ప్యారలల్ ఫైల్స్ ఉంటాయి, లేకపోతే కన్కరెంట్ ఫైల్స్ ఉంటాయి, లేకపోతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు కూడా ఒక ఫైల్ రన్ చేస్తారు. దాన్ని ఆధారంగా తీసుకొని మనం బాధ్యతలు చేయొచ్చు. ఉంటాయి సార్, ఫైల్ ఉంటాయి. అంటే ఇక్కడ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ ఇచ్చేటప్పుడు దే రన్ ఏ సెపరేట్ ఫైల్. దాన్ని ఆ ఫైల్లో ఉన్న విషయాలని, అంటే ఇది ఏమంటారు, నోట్ ఫైల్స్ అందుబాటులో లేకపోవచ్చు, బట్ కరెంట్లో ఉన్న అంశాలు ఆ ప్రపోజల్స్ వారికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాయి కదా. అవైతే ఉంటాయి. మీరు అన్నది నోట్ ఫైల్స్ ఉండాలి కదా. ఇప్పుడు సీఎం నోట్ ఫైల్ రాస్తారు, ఇప్పుడు అది లేకపోతే సీఎం బాధ్యత చేయలేదు. దే కెన్ ఆల్వేస్ బిల్డప్. ఇప్పుడు వాడి ఇంటెన్షన్ ఏమిటి అని రుజువు అయితే చాలు, మిగతా విషయాలు ఉన్నా లేకపోయినా అనవసరం. ఎక్కడో పొరపాట్లు చేస్తాడు, సీఎం ఆఫీసే నోట్ పంపిస్తుంది, ఈ ఫైల్ సర్క్యులేట్ చేయండి, చాలా దాని ఆధారాలు వాళ్ళకు లబ్ధి చేకూర్చే దాని బ్యాక్గ్రౌండ్ మళ్ళా బిల్డప్ చేస్తారు. సో ఫైల్స్ తగలబడినా కానీ ఏమి అంత పెద్ద నష్టం ఏం కాదు. చాలా మట్టు కూడా దే కెన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో హార్డ్ డిస్క్లని డ్యామేజ్ చేశారు, కానీ వేరే రకంగా ఏదో రకంగా రికవర్ చేసి ఇవాళ కేసు బిల్డప్ చేస్తున్నారు కదా. ఏది కూడా అంతే కదా, డిలే అవుతుందేమో, కొంచెం డిలే అవుతుంది. కానీ అందులో ఇవన్నీ ఆ తర్వాత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేస్తారు కదా, అప్పుడు వీళ్ళందరూ ముందు రావాలి కదా. ఏదో రకంగా ఇప్పుడు అధికారులు ఒక భ్రమలో ఉంటారు, నేను చేసే నిర్ణయాలు కరెక్ట్, నేను చేసే తప్పులు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. కానీ తప్పు అది. వాడు చేసే నిర్ణయాల మీద డేగ కన్ను ఎప్పుడు ఉంటుంది. ప్రజలే డేగ కన్ను, మీడియా డేగ కన్ను. అంటే ఇంకా అదే విధంగా కొంచెం విజిలాంటీస్ కూడా ఉంటారు. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా సార్, మీరు ఎక్సైజ్ కమిషనర్గా కూడా చేశారు, మీరు సీనియర్ ఐఏఎస్.
జిఎస్టీ రూపంలో 1000 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు, 1000 కోట్ల రూపాయలు దారి మళ్ళీ వచ్చి అని ఎక్స్పెక్ట్ చేయగలరు అసలు మీరు? ఎవరు కూడా ఊహించలేదండి. ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఇది చేసేవాళ్ళు, ఒక వ్యక్తికి ఒక ఇన్స్టిట్యూషన్ లబ్ధి చేసే విధంగా చేసేవారు గతంలో. ఇంట్లో భారీ ఎత్తున 1000 రూపాయలు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద మళ్ళా దాన్ని గవర్నమెంట్కే గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ నే గండి కొట్టే విధంగా ఇంత భారీ ఎత్తున కుంభకోణం చేశారంటే అది ఊహించలేదు కాదు. ఇదంతా కారణం ఏంటికి? పైవాడు ఇది కేవలం అప్పుడున్న అధికార పార్టీ, అప్పుడున్న ముఖ్యమంత్రి ఇంత స్వేచ్ఛ ఇచ్చి, ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి యొక్క లొసుగులు వీళ్ళకి తెలుసు, ఈ రకంగా చేస్తారు. ఇష్టానుసారం చేయటానికి ఏంటంటే అప్పుడున్న సిస్టమ్స్ చెక్స్ అండ్ బ్యాలెన్స్, ప్రతి సిస్టంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్స్ ని కొల్లుగొట్టారు వీళ్ళు. ఇప్పుడు ఈయన సిఐడికి ఇచ్చారు సార్ ఈ కేసుని. సిఐడి ఎనఫ్ ఫర్ ఇన్వెస్టిగేషన్? ఓకే, ఈ సిఐడి కాకపోతే ఈవెన్ ఇప్పుడు మనకు సిఐడి సరిగ్గా పని చేయకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకి అనుమతి ఇవ్వకపోయిన దాఖలాలు ఉన్నాయి, ఇవ్వని. కానీ కోర్ట్స్ జోక్యం చేసుకొని సిబిఐ ఎంక్వైరీ చేయించారు కదా. సో ఇంతటితో ఆగదు. ఇప్పుడు సిఐడి పొరపాట్లు చేసింది అనుకోండి, లేకపోతే వాడు కావాల్సిన రీతిలో స్పందించలేదనుకోండి, కోర్టులు ఉన్నాయి. ఎవరు ప్రజా ప్రయోజనాల మీద పిల్లు వేస్తారు ఎవరు, దాని మీద కోర్టులు దే కెన్ టేక్ అ డిఫరెంట్ వ్యూ. వాళ్ళే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయొచ్చు. కాబట్టి ఏదో రకంగా తప్పించుకోవాలంటే అది బ్రహ్మాండం. కానీ ఒకటి ఏంటంటే సార్, సిఐడి ఏంటంటేనేమో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేస్తారు అనేది ఒక ఉంది. సెంట్రల్ అంటే సిబిఐ అనేటప్పటికి, ఈడీ అనేటప్పటికి అదేదో సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో వాళ్ళు చెప్పినట్టు వింటారు అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ 1000 crores కానీ, లేదంటే ఆయన ఆక్యుపై చేసిన ల్యాండ్స్ కానీ, ఆయన గతంలో చేసిన దానికి కానీ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఒక తీగలాగితే డొంక అంతా బయటపడుతుంది అంటారు కదా. క్రమేపీ గతంలో కొందరు అధికారులు ఉన్నారు తెలంగాణలో, ఎప్పుడు ముందు నుంచి వివాదాస్పదంగా ఎప్పుడు వాళ్ళు పనిచేయరు. వాళ్ళ పనితీరు మీద ఇప్పుడు కొన్ని విషయాలు బయట వెలుగులో వచ్చింది, మిగతా విషయాలు కూడా వెలుగు వస్తాయి. అన్ని క్రమేపీ అన్నీ వస్తాయి. ఈయన ఇక్కడ ఈ తప్పులు చేశాడు, ఆ తప్పులు చేశాడు వివరాలు పెడతారు బయటలో. అవన్నీ కూడా తర్వాత ప్రజలు ఇప్పుడు మీడియా దృష్టి పడిన తర్వాత, ప్రజల దృష్టి పడిన తర్వాత అది తీవ్ర రూపం దాల్స్తుందండి. దాన్ని ఆపలేము, ఎవరు కూడా ఆపలేము. వాటర్ స్కామ్ లో కూడా మన లల్లు ప్రసాద్ ఏ రకంగా ఎవరు ఆపగలిగారా? వాళ్ళు కోర్టుని ఆశ్రయించాలి. కోర్టు నుంచి ఎలాంటి కూడా, ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామే చూడండి, కవిత గారి లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్మెంట్ చూడండి, ఇంతవరకు కూడా బెయిల్ రావట్లేదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. సో కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ యొక్క ప్రొవెస్ అంటారు, వాళ్ళ ఎఫిషియన్సీని మనం ఎప్పుడు కూడా డౌట్ చేయకూడదండి. ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మూలాల్లో వెళ్ళి బాధ్యులైన వాళ్ళు శిక్ష పడే విధంగా చేస్తారు. సో చట్టాల మీద మనకు నమ్మకం ఉండాలి. ఎవరు తప్పు చేసినా ఎవరు కూడా అతీతులు కాదు చట్టానికి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా కూడా తెలంగాణలో లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దదంటారు. కొన్ని బార్స్ కి డైరెక్ట్ గా విదేశీ కంపెనీలకు పర్మిషన్స్ ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు లిక్కర్ అనేది ఇట్స్ అ క్రూషియల్ రెవెన్యూ ఫర్ ద స్టేట్ అండి. ఇప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు క్యాబినెట్ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. దే ఆర్ ఆన్సర్లబుల్ ఫర్ ఇట్. ఇప్పుడు ఈ అధికారులే దానికి బాధ్యులని చెప్పలేము, ఎందుకంటే అప్పుడు ఏదైనా కూడా క్యాబినెట్ నుంచి ఆమోదం పొందకుండా ఏది కూడా బయట రాదు. సో వాళ్ళ అప్పుడు ఉన్న పాలసీ కొందరు వ్యక్తికే లబ్ధి చేకూర్చాలి. ఉదాహరణకి నేను చెప్తాను, ఇంకా మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు తమిళనాడులో ఉంది. తమిళనాడులో మీకు అన్ని బ్రాండ్స్ దొరకవు, కొన్ని బ్రాండ్సే దొరుకుతారు. కొన్ని సెలెక్టెడ్ బ్రాండ్స్కి వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకు అన్ని బ్రాండ్స్ని తీసుకురావట్లేదు? దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. ఇట్స్ లెఫ్ట్ టు ద గవర్నమెంట్. గవర్నమెంట్కి ఏంటంటే నా రెవెన్యూ నాకు రావాలి. సో రెవెన్యూస్ కూడా ఎప్పుడు కూడా పెరుగుతూ వచ్చింది. అందులో ప్రత్యేకంగా కొందరికి లాభం చేకూర్చే విధంగా ప్రవర్తించారంటే దట్ ఈస్ ద పాలసీ డిసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. దే ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఇట్. ఇప్పుడు అధికారుల పాత్ర ఏంటి? ప్రభుత్వం చెప్పింది అమలు చేయాలి. అందుకోసం కొందరు అధికారులు తప్పు చేశామంటే ప్రభుత్వం ఆదేశించింది నేను చేశాను,
చాలా మంది అధికారులు ఎలా తప్పించుకుంటారు? నాకు ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చింది, లిఖితపూర్వకంగా ఇచ్చింది, ఈ జియో ఇచ్చింది, దాని ప్రకారంగా తప్పు ఒప్పు అమలు చేసిన బాధ్యత నాది, నేను అమలు చేస్తాను. అప్పుడున్న గవర్నమెంట్ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్ ఆర్ దే హ్యావ్ టు ఆన్సరబుల్ ఫర్ దట్. చాలా మటుకు అలా జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో సార్ టానిక్ అనేటువంటి ఒక కొన్ని షాపులకి దట్ వాజ్ అ పాలసీ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్. కరెక్టే. దాని మీద ప్రశ్నించవచ్చు, ఎందుకు ప్రత్యేకంగా ఆ టానిక్ అనే సంస్థకి ఎందుకు మీరు లబ్ధి చేకూర్చని. అప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసింది, అప్పుడు ఆ విధంగా పాలసీని రూపొందించారు. ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో అధికారుల ప్రమేయం ఏమి ఉండదు. ఇప్పుడు అధికారులకు ఎవరు ఏదైనా కూడా ఇంకోటి ముఖ్యం ఏంటంటే పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉండే తప్ప ఏ నిర్ణయాలు కదలదు, అది వాస్తవం. దానికి అనుగుణంగా మేము ప్లే చేయాలి. ఇప్పుడు ఈ టానిక్ ఎందుకు రాయితీలు ఇచ్చారు, ఈ పర్టికులర్ అలాంటివి ఎన్ని ఇచ్చారు, అవన్నీ అన్ని దే ఆర్ ఆల్ అవైలబుల్ ఆన్ ఫైల్స్. ఎందువల్ల ఇచ్చారు, ఆ పాలసీ రూపొందించింది ఎందువల్ల రూపొందించాం, దాని తర్వాత క్యాబినెట్లో చర్చించారు, ముఖ్యమంత్రి గారు ఆమోదం ఇచ్చారు, ఇదొక ఇచ్చారు. అది కరెక్టా పొరపాటు, ఆ గవర్నమెంట్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇప్పుడు ఏమనుకుంటామంటే మనం ఇంత గండి కలిగింది ఉండొచ్చు, కానీ దాని ప్లస్ అండ్ మైనస్ కూడా చూడాలి. ఆ పాలసీ వల్ల ఏ రకంగా ప్రభుత్వం యొక్క ఆదాయానికి ఏ రకంగా పెరిగింది, ఆ విషయాన్ని కూడా దృష్టి. అఫ్ కోర్స్ ప్రత్యేకంగా కొందరికి రాయితీలు ఇవ్వటం అది ఇప్పుడు పొరపాటు అనిపిస్తుంది, అప్పుడున్న ప్రభుత్వానికి సబబే అనిపించింది. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా ఇదేదో గోప్యంగా చేసిన విషయం కాదు, కానీ స్పెషల్ గా సంతోష్ గురించి ఇది చేశారు అనేది కదా కొన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తారు, చేయవలసి వస్తుంది, తప్పదు. అది ఇట్స్ అ ఫ్యాక్ట్. దాన్ని ఏమో మనం ఏ అధికారి ఎవరైనా కూడా, నేను కూడా ఎవరు కూడా దాన్ని దాచలేం. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ఎక్సైజ్ శాఖలో ఉన్న అధిపతులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకోటి అధికారులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పైనుంచి కింద వరకు వాళ్ళందరూ భాగస్వాములే అందులో నిర్ణయానికి. ఇది కేవలం ఒక్క అధికారి నిర్ణయం తీసుకుంటే పొరపాట్లు ఎవరైనా కూడా ఓవరాల్ గా ఎవరు చెప్తే కూడా ఎవరు చేయరు. ఓవరాల్ గా ఉన్న లిఖితపూర్వం ఇస్తేనే చేస్తారు. ఓవరాల్ గా చేశాడంటే రేపు బాధ్యులు అవుతారు. దాని మీద నీ మీద లేనిపోని అభియోగాలు వస్తాయి. సో ఈ లిక్కర్ ఇష్యూస్లో చాలా మట్టు కూడా నిర్ణయాలు, ఎందుకు గతంలో మనం హిస్టరీ చూస్తే లిక్కర్ను నిర్ణయాలు ఎప్పుడు వివాదానికి దారితీసింది. అందుకోసమే నేనైనా ఏ అధికారైనా వాస్తవాలు దాంట్లో రాసేస్తాం. ఇది ఈ ముఖ్యమంత్రి గారు ఇలా చెప్పారు, మంత్రి గారు ఇలా చెప్పారు, ఈ పాలసీ నోట్ ఇలాగొచ్చింది, ఏది కూడా నోట్స్ లేకుండా ఎవరు కూడా నిర్ణయాలు తీసుకోరు. కానీ పాలసీ విషయంలోనే కదా సార్. ఇంకోటి మీరు అన్నారు, ఇంకోటి విషయం ఇప్పుడు వచ్చి లేవనెత్తారు కాబట్టి, ఇంకోటి ప్రతి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో తీసుకున్న నిర్ణయం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం లేనిదే బయట ఆర్డర్ రాదు. సో ఒకవేళ మేము పంపించిన ప్రపోజల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవ్ చేస్తేనే అది జియో రూపంలో వస్తుంది. కాబట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్లో ఏదైనా కూడా జియో వస్తేనే తప్ప ఎవడు కూడా ఏ నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే దీంట్లో కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్త వహిస్తారు ప్రతిదీ కూడా. ముఖ్యంగా బోత్ కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజు, మైనింగ్ అన్నిట్లో కూడా వాళ్ళు లబ్ధి ఎవరికి ఇస్తున్నారు అది వేరే విషయం, అప్పుడు ప్రభుత్వ నిర్ణయం. అది వివాదానికి దారి తీయవచ్చు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా తీసుకొనే ఇస్తారు. అందులో తప్పులు ఉంటాయి, ఎప్పుడైనా ఉంటాయి, ప్రతిదానికి మైనస్ ప్లస్లు ఉంటాయి. కానీ ఇప్పుడు పాలసీ తీసుకున్న పాలసీ గవర్నమెంట్ దాని వాళ్ళ డిస్క్రిప్షన్ ప్రకారం తీసుకుంటారు, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి వచ్చేటప్పటికి ఆ పాలసీని తప్పుబట్టి సీఎం ని, డిప్యూటీ సీఎం ని, చీఫ్ సెక్రటరీ గారు ఉత్తరం రాశారు కదా, లెఫ్టినెంట్ గవర్నర్ కి లెటర్ రాశారు. చీఫ్ సెక్రటరీ ప్లేడ్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ దట్. ఈ నిర్ణయాలు ఇలా తీసుకున్నారు, తప్పు చేశారు, అది కేవలం ఒక సిండికేట్గా వ్యక్తులకి లాభం చేకూర్చే విధంగా పాలసీని ఫార్ములేట్ చేస్తున్న పాలసీ ఫార్ములేషన్ స్టేజ్లోనే ఇవన్నీ వెలుగులు వచ్చాయి. అప్పుడు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఇవన్నీ కూడా చీఫ్ సెక్రటరీ గారు రాయటం, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన పాత్ర ఉంది. కాబట్టి ఫార్ములేషన్లోనే ఈ లిక్కర్ పాలసీని కేవలం ఒక సిండికేట్కి ప్రయోజనం చేకూర్చే విధంగా రూపొందిస్తున్నారు. కాబట్టి ఆ పాలసీని ఆపేశారు కదా. ఆ పాలసీని ఆపిన తర్వాత దాంట్లో మూలాల్లో వెళ్ళి ఇవన్నీ వెలుగులో వచ్చాయి. సో అక్కడ గ్రూప్ అని ఇవన్నీ అక్కడ చీఫ్ సెక్రటరీ పవర్ఫుల్ కాబట్టి అది చేశారు.
అంటే నిబంధనల ప్రకారం చేశారు. కానీ ఇక్కడ టెరిటరీ కదా. సో ఇక్కడ చీఫ్ సెక్రటరీ అలా కాదు కదా. కాబట్టి అందుకోసం వాళ్ళు ఇప్పుడు ప్రెస్ ఉన్నది, జ్యుడిషియరీ ఉంది, ఇవన్నీ వాళ్ళు వెలుగులో తీసుకొస్తారు. సివిల్ సొసైటీ ఉంది, పౌర సమాజం ఉంది. ఇవాళ పౌర సమాజం కూడా ఇవన్నీ వెలుగులో తీసుకొస్తున్నాయి. ఒకవేళ అప్పుడు మేము మీరు ముఖ్యమంత్రి చెఫ్ సెక్రటరీ అధికారులు ఏకమై వాళ్ళు గండి కొట్టినా కూడా ఆ తర్వాత వెలుగులో వస్తాయి. దానికి మూల్యం చెల్లిక తప్పదమ్మా. సార్ ఒకనొక సమయంలో చంద్రబాబు గారికి సోమేష్ కుమార్ గారికి మధ్య కొంచెం సంఘర్షణ నడిచింది. అది వాస్తవం. ఇష్యూలో సార్ ఇప్పుడు సంఘర్షణ అనేది ఏ అధికారి కూడా మేమందరం చట్ట ప్రకారం పనిచేయాలి, రూల్స్ లోబడి చేయాలి. కొందరు అధికారులు అధికంగా చేస్తారు, అతిగా చేస్తారు. కొందరు అధికారుల యొక్క ప్రవర్తన శైలి భిన్నంగా ఉంటుంది. అలాంటప్పుడు మేము విభేదిస్తాం. మీరు చేసిన తప్పు, మాకున్న పరిధిలో మేము విభేదిస్తాం, చెప్పడం జరిగింది. మీరు చేసిన తప్పు, ఈ రకంగా ప్రవర్తించొద్దు. శాఖాపరంగా మీరు అనేకమైన మానసిక ఒత్తిడి మీద తీసుకొస్తున్నారు శాఖ మీద. అప్పుడు శాఖలో పనిచేసే వాళ్ళందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో ఎంప్లాయీస్ అంతా కూడా ప్రతిఘటించారు. అప్పుడు కమిషనర్ మీద, ఈ వ్యక్తి మహానుభావుడి మీదనే. మరి అప్పుడు కొన్ని విషయాలు ఉంటే వాస్తవాలు చెప్తాం. ఈయనకే కాదు, చీఫ్ సెక్రటరీ కూడా చెప్పాము అప్పుడు అధికారులు, ఈయన ప్రవర్తన బాగాలేదు, ఈ రకంగా ఉంది, భిన్నంగా ఉంది, గౌరవంగా లేదు, ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని చెప్పాం. ప్రతి అధికారి తన పరిధిలో తాను పనిచేయాలి. ఏ అధికారి అయినా కూడా నువ్వు ఆ అధికారి పరిధిని నువ్వు జోక్యం చేసుకొని కింది స్థాయి అధికారి చేయవలసిన పనులు నువ్వే కూర్చొని వచ్చి చేస్తే మేము ఎందుకున్నాం? అక్కడ కొన్ని విభేదాలు, పరిపాలన అంశాల్లో విభేదాలు వస్తాయి. ఇవన్నీ కూడా మేము అప్పుడున్న మాకున్న పరిధిలో చీఫ్ సెక్రటరీ లెవెల్కు తీసుకెళ్తాము. ఇది ఇలా జరుగుతుంది, మీరు ఇలా కట్టడి చేయండి అని చెప్పి అనేకమైన దాఖలాలు ఉన్నాయి. సోమేష్ కుమార్ గారి విషయంలో పర్సనల్ గా ఆయన బిహేవియర్ లో మీకు ఇబ్బంది కలిగిందా, లేదంటే పాలసీ మ్యాటర్ లో ఇబ్బంది కలిగిందా? ఆయన అప్రోచ్ వాస్ నాట్ కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు మొత్తం రికార్డ్ చూస్తే ఈజ్ అ వెరీ ఎఫిషియంట్ ఆఫీసర్, నో డౌట్. ఆయన ఎఫిషియంట్ ఆఫీసర్, చాలా క్రమశిక్షణతో పనిచేసే అధికారి. చాలా సంతోషం. ఆ రకంగా వ్యవస్థని సరళీకృతం చేయటంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఆయన చేశారు. నిరంతరం కూడా ఏ రకంగా సిస్టమ్స్ని, ప్రొసీజర్స్ని ఏ రకంగా మెరుగుపరచాలి. కానీ ఆయన వే ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ద డిసిషన్ వాజ్ డిస్ప్యూటబుల్. ఎందుకంటే మనము అధికారం ఉన్నప్పుడు అందరితో మమేకమై పని చేయించుకోవాలి, అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని మన యొక్క గోల్స్ని సాధించడానికి అందరిని ప్రేరేపణించి పనిచేయాలి. దాన్ని భిన్నంగా చేసేవారు, ఎప్పుడు వివాదంలో ఉండేవాడు. కాబట్టి అధికారులు, ముఖ్యంగా ఇలాంటి అధికారులు కొంచెం జాగ్రత్తగా ఉంటాయి. ఎక్కడ పోయినా కూడా అక్కడ వివాదాలే. ఇంకోటి ఏంటి, నాకు పరమార్థం చట్టం కాదు, నా రాజకీయ నాయకుడు, అది తప్పు. నేను రాజకీయ నాయకుడుకు తొత్తులుగా పనిచేస్తాను, వాళ్లే నాకు ముఖ్యము, ఇంకా ఎవరు ముఖ్యం కాదని ఆ భావనతో నేరుగా కనబడకపోయినా అలాగా ప్రవర్తనని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా చాలామంది కూడా ఇది ఒక ముఖ్యమైన అంశం ఉంది. రాజకీయ నాయకులకు సమీపంగా ఉంటూ, ముఖ్యంగా వేరే అధికారుల మీద రాజకీయ నాయకులకి ఏదోదో చెప్పేసి వాళ్ళ భవిష్యత్తుని తూట్లు పట్టే విధంగా ప్రవర్తించడం అది ఆమోదకరమైన అంశం కాదు. సహజంగా సార్ ఎక్సైజ్ కమిషనర్ అనేది కొంచెం కీ పోస్ట్, ఫోకల్ పోస్ట్ అనుకుంటుంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఏమో బదిలీ చేసినారు అప్పట్లో. దానికి సోమేష్ కుమారే కారణం అనేది అందరికి తెలిసినట్టు, ముఖ్యమంత్రికి పోయి. సో అప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఖచ్చితంగా. అధికారులు ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్టుకు వెళ్తాము. ఎందుకంటే వీడు నిక్కచ్చిగా ఉన్నాడు, నేను చెప్పిందని చేయాలంటే ఈయన అడ్డు వస్తున్నాడు అని చెప్తారట. పోయి ఈయన అన్నిట్లోకి ఒప్పుకోవట్లేదు, ఆయన మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చా, ఫిర్యాదులు ఏమి రాలేదు, కానీ కొన్ని లేనిపోయిన విషయాలు కల్పిస్తారు. ఇదే చెప్పారు, ఇలాంటి అధికారులు కొన్ని ప్రమాణాలకి భిన్నంగా పనిచేస్తారు. అలాంటి అధికారులు వాళ్ళు వివాదానికి లోనవుతారు. ఇప్పుడు నాతోనే కాకుండా ఆ తర్వాత చాలా అనేకమైన గతంలో కూడా ఆ తర్వాత కూడా వివాదానికి లోనయ్యారు. నేను అతని వ్యక్తి మీద వ్యక్తిగతంగా నాకు ఏమీ లేదు, కానీ పరిపాలన అంశంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అధికారులు నేర్చుకోవాలి. ఇష్టానుసారంగా మాట్లాడటం,
పొలిటికల్ బాసెసే నాకు, నేను ఉన్నంత నేను ఎవరిని కూడా ఖాతరు చేయను, చట్టాల మీద నాకు గౌరవం లేదు, నేను చెప్పినట్లే చేయాలి, అది తప్పు. మనం అందరి యొక్క భావాలను తీసుకొని వెళ్ళాలి, వాళ్ళని ప్రేరణ కలిగించే విధంగా పని చేయించాలి, ఆ ఉద్దేశంతో చేయాలి. కానీ కాబట్టి సహజంగా అధికారులకు పై అధికారులు కొన్ని విభేదాలు వస్తాయి, అది సహజమే. అది విభేదాలు లేనిదే సిస్టమ్ ఉండదు. కానీ ఆ విభేదాలు ఎంతవరకు దాన్ని అదుపులో పెట్టుకోవాలి, అది శృతి మించి దాటిపోయింది అనుకోండి, ఇప్పుడు చూసాం కదా ఇలాంటి పరిణామాలు చూస్తున్నాం. ఆ పరిణామాలు ఇవాళ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ వెలుగులో ఎందుకు వచ్చాయి, మామూలుగా వచ్చాయా? కాదు కదా. దీనికి సుదీర్ఘం పాటు ఈ వ్యక్తి అలాంటి వ్యక్తుల యొక్క మనస్థితి ఎలాగుంది, వాళ్ళ ప్రవర్తన శైలి ఎలాగుంది, ఎక్కడ పోయినా వివాదాలు చుచ్చటం, చట్టాన్ని తూట్లు పరచటం, కేవలం రాజకీయ నాయకులకి వాళ్ళకు తొత్తులుగా మారటం, వక్రీకరించి వాళ్ళకు సేవలు చేయించటం, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ మనం చూసాం. కానీ సార్ ఆయన ఇంత జరిగినప్పటికీ కూడా ఆయన్ని ఆంధ్ర క్యాడర్కి పంపించారు, ఏపీ క్యాడర్కి. కానీ అక్కడ కూడా ప్రజెంట్ ఆయన అక్కడ ప్రజెంట్ కాలేదుగా. అక్కడ అతన్నే అడగాల మీరు ఈ విషయాలు ఎందుకు కాలేదని. ఎందుకంటే అక్కడ కూడా వాళ్ళు తెలుసుకున్నారు, ఈ వ్యక్తి అసలు ఒక్కరోజు కూడా ఆయన అడ్మిట్ చేయకు, ఆఖరి రోజులో ఒకరోజు అడ్మిట్ చేసి రిజైన్ చేయించుకున్నారు. అంత దుస్థితి వచ్చింది. అహంభావానికి తార్కాణం ఇదే. ఎందుకంత అహంభావం? ఏ అధికారి గొప్ప కాదు, ఏ అధికారి నీకు అవకాశం ఇచ్చారు సేవ చేయటానికి, సరిగ్గా సేవ చేసుకో. గతంలో చీఫ్ సెక్రటరీస్ ఎంత హుండాతనంగా పనిచేసేవారు ఇరు రాష్ట్రాల్లో. తెలంగాణ, ఆంధ్ర ఇరు రాష్ట్రాల్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మంచి సాంప్రదాయానికి కట్టుబడిన వాళ్ళు ఉన్నారు. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్ణాటక అంటారు, ఆ తర్వాత హర్యానా అంటారు. అంత మంచి ప్రమాణాలతో కూడిన సర్వీసెస్ అండి. ఇవాళ ఇలా కింద దిగజారిపోయిందంటే చాలా శోషిస్తున్నామండి. ఇంకా దిగజారకుండా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు అధికారులు, వాళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఏదైనా కూడా ప్రమాణాలు ముఖ్యము, కన్వెన్షన్స్ ముఖ్యము. మనం చట్టాన్ని తూట్లు పొడవకూడదు, మనకున్న లోబడే పని చేయాలి, పరిధి మీద లోబడే పని చేయాలి తప్ప దాన్ని అధిగమించొద్దు. రాజకీయ నాయకులు ఎవరు కూడా శాశ్వతం కాదు, వాళ్ళతో విభేదించొచ్చు. అంటే విభేదించడంతో బహిరంగంగా వచ్చి వాళ్ళ గురించి విమర్శించడం కాదు. ఏ అధికారి కూడా బహిరంగ ఏ పొలిటికల్ పార్టీని విమర్శించడు. ఏమైనా కూడా నోట్ పరంగా, ఫైల్స్ పరంగా అబ్జెక్షన్స్ రాసేస్తారు. ప్రతి అధికారి ఇప్పుడు కూడా చేస్తున్నారు. మేము గురించి చూసాం కదా సార్, చంద్రబాబు నాయుడు టైంలో కానీ, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, రోసి ఉన్నప్పుడు కానీ, ఈవెన్ మన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కొన్ని అబ్జెక్షన్స్ రైజ్ చేసి పంపించిన సందర్భాలు ఇప్పుడు కూడా చేస్తారండి, ఎవరు రాస్తారు. కానీ కొందరు అధికారులు ఏమంటారు, దాన్ని వక్రీకరించి దాంట్లో తూట్లు పొడిచి దాన్ని ఏదో రకంగా దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ని తీసి, ఈ అడ్వైజర్స్ చేసే పని అదే కదా చెప్తాను కదా, ఏ రకంగా తూట్లు పరచాలి. ఒకవేళ నువ్వు నిక్కచ్చిగా ఉన్నావంటే అడ్వైజర్స్ పాత్ర ఉంటుంది, వాడు పిలిచి చెప్తాడు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇలా కాదు, ముఖ్యమంత్రి గారు చాలా కోపంగా ఉన్నారు నీ మీద, నువ్వు ఈ రకంగా మసులుకో. అది దీనికి ఇదేంటంటే ఆ సిస్టమ్ ని తూట్లు పరచడానికి తయారు చేశారండి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మారిన తర్వాత సార్ టోటల్ అధికార యంత్రాంగం అనేది వీళ్ళకి కమాండ్ రావట్లేదు. గత ప్రభుత్వాల వాసనలు, గత ప్రభుత్వాలతోటి మమేకమైనటువంటి అధికారులు కోఆపరేట్ చేయట్లేదు అనేది వినిపిస్తుంది. దాని మీద ఏమంటారు? ఐ థింక్ ఇట్స్ ఓన్లీ ట్రాన్సిటరీ ఫేజ్ అని విషయాన్ని, అదొక కేవలం ఒక పర్సెప్షన్ అనేది వాస్తవం కాదు. ప్రతి అధికారులకు ఏ వ్యవస్థ మారినప్పుడల్లా కొంచెం ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది, వాళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతారు. ఎక్సెప్ట్ సచ్ కరడు కట్టిన అధికారులు ఎవరు, వాళ్ళు ఏ రకంగా భిన్నంగా ప్రవర్తించారు వాళ్ళకి గొడ్డు కాలం అయితే తప్పదు, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప సహజంగా మొత్తం సిస్టమ్ అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆంధ్రాలో వాళ్ళు సరైన అధికారులను నియమించారు, సిస్టమ్ అంతా మారుతుంది, కొత్త పాలసీస్కి వాళ్ళు అనుగుణంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి వాళ్ళ పాలసీస్ని అనుసరించి పని చేయాలి తప్ప మాది వేరే అజెండా ఏది లేదు. కానీ తెలంగాణలో చూస్తే సార్, స్మితా సబర్వాల్ గారిని తీసుకుంటే ముఖ్యమంత్రిని కూడా కలవలేదు కదా మారిన తర్వాత. పైగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు నా రివ్యూ మీటింగ్లకే రావట్లేదు ఆవిడ, పైగా సీఎం ఆఫీసులో సెక్రటరీగా చేశారు ఆవిడ దగ్గర ఏమో కాళేశ్వరం ఫైల్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేశారు కదండి, అప్పుడు వచ్చి కానీ ఏదైనా కూడా నేను ముందే చెప్పాను, అధికారులు ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు
ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ప్రమాణాలకు కట్టుబడి పనిచేస్తారు, కొన్ని విలువలకు కట్టుబడి ఉంటారు, కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, ప్రమాణాలు ఉంటాయి, కన్వెన్షన్స్, ఆ కన్వెన్షన్స్కు లోబడి పనిచేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు కలవలేదు అని, అది నేను అనుకుంటా సరైన పద్ధతి కాదు. ఏదైనా కూడా వ్యవస్థలో ఎవరు పర్మనెంట్ కాదు, అధికారులు పర్మనెంట్, వాళ్ళు వస్తారు పోతారు, మేము వాళ్ళకి, కానీ వాళ్ళకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. నేను అనుకుంటా మరి అది కలవకపోవటం, మరి ఇట్స్ వెరీ, ఇది ఎక్కడ కూడా మనం వినం. ఎందుకు జరిగింది ఏమంటే ఆ వ్యక్తినే మీరు అడగాలి, ఆయన క్లారిటీ ఇవ్వచ్చు, క్లారిటీ ఇవ్వచ్చు. స్మితా గారు ఏం చేశారంటే సీతక్క వచ్చిన తర్వాత మినిస్ట్రీగా సంతకం పెట్టుకునేదని తప్ప సీఎంని కలవడానికి ఆవిడ ఇష్టపడలా. కలవాల్సిన అవసరం ఏందో, రూల్స్ లో ఏమైనా ఉందా అని అడిగారు ఆవిడ. ఇలాంటి విషయాలు మనం ఏమి కూడా కమెంట్ చేయలేము, ఎందుకంటే ఆ అధికారి కూడా చాలా బాధ్యతగా పనిచేశారు, అతను కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు, చాలా మేధావి అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకుంటా కొన్ని పొరపాట్లు ఇటు అటు చేస్తుండొచ్చు వాళ్ళు. తర్వాత అలాంటి పొరపాట్లు మనసు జీవితాంతం కొనసాగితే కష్టమే కదా. కాబట్టి ఇలాంటి అధికారులు, ముఖ్యంగా అధికారులకు నేను సూచించేది ఏంటంటే, మన వివాదాల్లో ఎప్పుడు కూడా మన నిర్ణయాల వివాదానికి తావేయకుండా చూడాలి ఏదైనప్పటికీ. ఎందుకంటే మరి పొలిటికల్ న్యూట్రాలిటీని మనం అనానిమిటీ అంటారు. మనం ఏమి చేసినా మన ఎవరు కూడా తెలియదు, మన నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఎవరు, పబ్లిసిటీ ఎందుకు అవసరమే లేదు అధికారి. ఇప్పుడు కొత్త ట్రెండ్ చూస్తున్నాం, ప్రతి అధికారి వాంట్స్ టు బీ ఇన్ ద సోషల్ మీడియా. ఇది దీని యొక్క, మీరు ఎంత సోషల్ మీడియాలో మీరు ఎంత చురుకైన పాత్ర పోషిస్తారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ కూడా అనుభవించాలి. కాబట్టి మన నిర్ణయాలు నిబద్ధతతో ఉండాలి, మనం చేసే పనులు నిబద్ధతతో ఉండాలి. ఇంకోటి చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మన నిర్ణయాలు, వివాదాలకు అతీతంగా ఉండాలి. ఎప్పుడు మీ అధికారులు ఎప్పుడు వివాదానికి అతీతంగా ఉండేవాళ్ళు, కానీ ఎందుకు వివాదాల్లో వెడుతున్నారు? మరి సోషల్ మీడియా యొక్క ప్రభావం, లేకపోతే అది వేరే వ్యక్తిగత కారణాలు కావచ్చు. ఏదైనప్పటికీ వీళ్ళందరూ కూడా మనం చర్చించే అధికారులు, వీళ్ళందరూ చాలామంది మంచి ట్రైనింగ్ పొంది మంచి కెరియర్ ఉంది వాళ్ళకి. ఖచ్చితంగా నేను అనుకుంటాను వీళ్ళు రాబోయే రోజుల్లో వీళ్ళు మంచి ప్రవర్తనతో పనిచేస్తారు, ఇంకా మెరుగైన సేవ అందించే వీళ్ళ కెపాసిటీ ఉంది. సార్, కాయిన్కి ఒక సైడ్ మాత్రం మనం ఇప్పుడు చర్చించుకున్నాం. సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్, సపోజ్ నిజాయితీగా ఉంటే అధికారి, అతను ఉండలేరు జాబ్లో అనేది వినిపిస్తుంది. కరెక్ట్, చాలా మట్టుకు ఉండలేరు, కానీ తర్వాత గ్రహిస్తారు వీళ్ళకున్న ప్రత్యేకత ఏముంది, వాళ్ళన్న నైపుణ్యం ఉంది. నైపుణ్యం ఉన్న అధికారిని ఎవరు కూడా వదుకోరు. ఎందుకంటే సుదీర్ఘం పాటు వాళ్ళకున్న అడ్మినిస్ట్రేటివ్ అనుభవం, వాళ్ళ అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సర్వీసెస్ ఎప్పుడైనా అవసరం, కొద్ది రోజుల పాటు పక్కన పెడతారు తప్ప క్రమేపీ, ఎందుకంటే పబ్లిక్ మెమరీ ఈజ్ షార్ట్, తర్వాత వీళ్ళ సర్వీసెస్ని ఏదో రకంగా ఉపయోగించుకుంటారు. ఇది మనం ఇంటి రెజీమ్ మారినప్పుడల్లా వీళ్ళని అప్రధాన పోస్టులో పెడతారు. మీరు చూస్తే పాత రికార్డ్స్ చూస్తే 1 or 2 years అప్రధానమైన పోస్టులో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెలుగులో వచ్చేస్తారు, మెయిన్ స్ట్రీమ్లో వస్తారు. తప్పదు, ఎందుకంటే వాళ్ళకంత నైపుణ్యం ఉంది, వాళ్ళకంత ఎక్స్పీరియన్స్ ఉంది, కేపబిలిటీస్ ఉన్నాయి. చూస్తూ ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ పార్టీ ఇన్ పవర్ ఇలాంటి కేపబుల్ అధికారులని వాళ్ళు వృధాగా పెట్టరు. కానీ మీరు చెప్పింది ఏంటంటే పివి నరసింహారావు గారి టైము, లేదంటే వాజ్పేయి గారు ఇలా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు వస్తున్నటువంటి ప్రభుత్వాలు, వచ్చినటువంటి ప్రభుత్వాలు కక్షపూరితంగా మా వైపు ఉండు, లేదంటే అటువైపు ఉండు, ఇటో ఉంటేనే ఉంటుంది, అదర్వైజ్ ఛాన్స్ లేదండి. ఈ వైపు ఆ వైపు, మా వైపు లేకపోతే ఇతర, అది కేవలం ఒక పర్సెప్షన్ అండి. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రూ. ఏ అధికారి కూడా ఉద్దేశపూర్వకంగా మీకు వ్యతిరేకంగా ఎప్పుడు ఉండడండి. మేము 30 సంవత్సరాలు ఉండాలి, 35 సంవత్సరాలు పనిచేయాలి. నా ఆలోచనలు ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు మాకు అగేన్స్ట్గా ఉన్నారు, కాదు. క్రమేపీ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు, అడ్జస్ట్ అయిపోతారు, కొత్త రోల్లో అడ్జస్ట్ అయిపోతారు. సో ఏ అధికారిని నేను తప్పు పెట్టట్లేదండి. మీరు చర్చించారు ఆ వివాదాస్పదమైన అధికారులు, వాళ్ళు ఎప్పుడూ పరిస్థితుల వల్ల, కొన్ని కారణాల వల్ల, కొన్ని ప్రలోభాల వల్ల ఆ రకంగా ప్రవర్తించారు. కానీ వాళ్ళు జీవితకాలం ఇలాగే ఉంటారనుకోవటం పొరపాటండి. ఎందుకంటే ఐఏఎస్ వ్యవస్థలో, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీస్లో ఈ రకంగా వీళ్ళని ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి ఎలాగా పనిచేయాలి, పరిస్థితిని ఇలాంటి గొడ్డు పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి వాళ్ళకి తెలుసు. కానీ ఒకటి సార్, ఇప్పుడు మీరు అంటున్నారు జెన్యూన్గా
నిజాయితీగా పనిచేసే వాళ్ళు చెయ్యొచ్చు, వాళ్ళ క్యాపబిలిటీని గుర్తిస్తారని మీరు అంటున్నారు. రీసెంట్గా నేను శర్మ గారని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన టెన్యూర్లో ఆయన వాజ్పేయి గారి దగ్గర చేశారు, తర్వాత 2-3 ప్రధానమంత్రుల దగ్గర చేశారు. 24 times అతను ట్రాన్స్ఫర్ చేశారంటే ఎంటైర్ అతని కెరియర్లో. మరి అది గిఫ్ట్ నిజాయితీగా ఉన్నందుకు? కరెక్ట్ అండి, బట్ దేర్ ఆర్ అబిరేషన్స్, దేర్ ఆర్ ఎక్సెప్షన్స్ టు ద రూల్ ఆల్వేస్. ఇలాంటివి జరుగుతుంటాయి, దానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. బట్ యూ కెనాట్ స్టాండర్డైజ్, నార్మలైజ్. ఇలాంటి వాడు ఇలాగనే ఉంటారు అని కాదు. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్స్. సో దట్ ఈస్ వాట్ ద సొసైటీ ఈస్ అబౌట్. దేర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్ టు ద రూల్. అందరూ ఒక రకంగా ఉంటారని మనం అనుకోలేము. కానీ ఓవరాల్ సిస్టమ్ ఈజ్ సో పర్ఫెక్ట్. వ్యవస్థ, ద స్టీల్ ఫ్రేమ్ అంటారు, ఈజ్ సో పర్ఫెక్ట్. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా కూడా, ఇలాంటివి విషయాలు వెలుగులో వచ్చినా కూడా తర్వాత సిస్టమ్ విల్ అడ్జస్ట్ ఇట్ సెల్ఫ్. మనకు కావాల్సింది మెరుగైన పాలన అందించాలి. ఆ మెరుగైన పాలన అందించడానికి మన ఇరు రాష్ట్రాల్లో అధికారులు రెడీగా ఉన్నారు. వాళ్ళకి కేపబిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చారు, వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళు సరైన రీతిలో వాళ్ళ పని చేయించుకోవాలి తప్ప ఇలాగా వాళ్ళని నువ్వు దీని పనికిరావు, కేవలం నువ్వు మాకు వ్యతిరేకం అని చెప్పడం భావ్యం కాదు. క్రమేపీ వాళ్ళందరూ కూడా మారుతారు. ఏ అధికారి కూడా చెడ్డవాడని చెప్పటానికి కొన్ని పరిస్థితుల వల్ల, అప్పుడున్న పరిస్థితుల వల్ల, అప్పుడున్న మానసిక ఒత్తిడికు లోనై ఉండొచ్చు తప్ప ఎప్పుడు ఎల్లప్పుడు కూడా 35 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగుతానని నేను అనుకోనండి. సార్, మీ మొత్తం టెన్యూర్లో అప్ అండ్ డౌన్స్ చాలా చూసుంటారు కదా మీరు. హార్డ్ టైం ఇది మీకు? ఇప్పుడు అధికారిక హార్డ్ టైం అనేది ఏముండదు. ఎవ్రీ టైమ్ ఈజ్ హార్డ్ టైం, ఎవ్రీ టైమ్ ఈజ్ గుడ్ టైం. మనం దాన్ని ఏ రకంగా అభివర్ణిస్తాం అది ముఖ్యం. ఇప్పుడు అందరు ముఖ్యమంత్రులు ఒక్కడే ఉండరు, అందరూ రాజకీయ నాయకులు ఒక్క రకంగా ఉండరు. కాబట్టి మనం పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలి. మనకున్న పరిధిలో మనం పనిచేయాలి. మనం ప్రమాణాలని ఎప్పుడు తుంగలో తొక్కకూడదు. వాల్యూస్ని ఎప్పుడు కూడా మనం కాపాడాలి. అదేవిధంగా పారదర్శకంగా పనిచేయాలి. మన చట్టానికి మనం ఆ చట్టాన్ని గౌరవించే పదం చేయాలి. సిస్టమ్ని బలపరిచే విధంగా పనిచేయాలి. సిస్టమ్ని తూట్లు పొడిచే విధంగా పనిచేస్తే, ఇప్పుడు మీరు చర్చించారు కదా వాళ్ళ గురించి, అలాంటివి చూస్తాం మనం. సో మీరు బాగా నచ్చిన సీఎం ఎవరు మీ మొత్తం? I don't want to go into which CM is bad. All of them are very good. Each has his, ప్రతి ముఖ్యమంత్రికి ఒక తనైన శైలిలో పనిచేసే అలవాట్లు ఉంది. వాళ్ళ భిన్నమైన శైలిలో పనిచేస్తారు. మనం అర్థం చేసుకోవాలి, దాని అనుగుణంగా పనిచేయాలి. ఏ ముఖ్యమంత్రి కూడా మనకి గుడ్ ఆర్ బ్యాడ్ అని కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ గుడ్ అండ్ బ్యాడ్ యాజ్ ఈక్వలీ. కొందరు ముఖ్యమంత్రి చాలా మెచ్యూరిటీతో వస్తారు, కొందరు కేవలం పాపులిస్ట్ అప్రోచ్ ఉంటుంది. ఇది చేయాలి, అది నేను చెప్పిందే కరెక్ట్, మీకేం తెలుసు, అలాంటి ఆ ముఖ్యమంత్రి కూడా మనం చూసాము ఇటీవల కాలంలో. నేను చెప్పిందే వేదము, ఇంకేం మాట్లాడకూడదు, నాకన్నా నీకు ఎక్కువ తెలుసా. ఒక ముఖ్యమంత్రి అనేవాడు ఇటీవల తెలంగాణలో, ఓహో నీకే నాకన్నా బాగా తెలుసు కదా, నేను లేస్తాను, ఇక్కడ వచ్చి కూర్చొని పని చేయమన్నాడు. అలాంటి దాఖలాలు కూడా చూసాము. చూసినంత మాత్రాన మేము దిగ్భ్రాంతి చెందలేదు, నిరాశ పడలేదు. మేము మనం చేసుకునే పనులు మేము చేసుకుంటాం. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి ఇవ్వవలసిన గౌరవం ఇస్తాం వాళ్ళకి. మా కేపబిలిటీస్ ఓన్లీ ఇంప్లిమెంటింగ్ ఇట్. సిస్టమ్ని పనిచేసే విధంగా చేయాలి. సర్వీస్ డెలివరీ వేగవంతంగా ఉండాలి, ఎఫిషియెంట్గా పనిచేయాలి. దీనికి కట్టుబడి ఉన్నాం అందరం. కాబట్టి అందరు అధికారులు కూడా, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఇరు రాష్ట్రాల్లో ఇదే ధోరణితో పనిచేస్తున్నారు, ఇదే అంకిత భావంతో పనిచేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని కారణాల వల్ల, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కొంచెం మార్పులు ఏదో రావచ్చు, వాళ్ళలో ఒత్తిడి వల్ల వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. కానీ సుదీర్ఘ కాలం పాటు మీరు చూస్తే చాలామంది కూడా వారి ప్రవర్తన చాలా ఆమోదకరంగా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి చెదురుమరుగు సంఘటన జరుగుతుంటే దాని గురించి మనం ఎక్కువ కూడా పట్టించుకోక్కర్లేదు. జనరల్గా ఒక ఐఏఎస్కి కొన్ని ట్రాక్ రికార్డ్ అనేది ఉంటుంది కదా. ఈ ట్రాక్ రికార్డ్లో కొన్ని ఇన్నోవేషన్గా కొన్ని చూపించుకోవడానికి ప్రతి ఐఏఎస్ కూడా ప్రయత్నం చేస్తుంటారు అనేది మీకు తెలిసిందే. మీరు బాగా ఫ్రీగా మీ యాంగిల్లో మీరు వెళ్ళినటువంటి సందర్భం చూడండి. ప్రతి ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి తనైన శైలిలో పనిచేయటానికి ప్రయత్నిస్తారు, నిరంతరం పనిచేస్తారు. వచ్చినప్పుడు నేను భిన్నంగా ఉండాలి, నేను ఏ రకంగా సిస్టమ్ని ఇంకా మెరుగుపరచాలి. ప్రతి అధికారి కూడా, ప్రతి అధికారి, మీరు చెప్పిన 2 అధికారుల నుంచి మాట్లాడారు, 3 గురించి, వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇన్నోవేటివ్ అప్రోచెస్ చేశారు. నేను కూడా అందులో వాడిని. నేను ఏ రకంగా ఇన్నోవేటివ్ ఉండాలి, నేను ఏ రకంగా ప్రజలకు మేమేకం కావాలి, వ్యవస్థని ఏ రకంగా సరళీకృతం చేయాలి, ఇంకా పారదర్శకంగా పనిచేయాలి, ఇంకా
ఇంకో ప్రజలతో నేరుగా వాళ్ళతో మమేకమయ్యే విధంగా కొన్ని అడ్డంకులు ఉన్న వాటిని తొలగించటం. సో ఇలాంటిది పీపుల్స్ పార్టిసిపేషన్ కూడా తీసుకురావడం జరిగింది. నేను ఎక్కడ పనిచేసినా కూడా నేను నేరుగా ప్రజలతో మమేకమయ్యేవాడిని. ఎక్కువగా వాళ్ళతో నుంచి నేను ఐ షుడ్ టేక్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇట్. ముఖ్యంగా ఎయిడ్స్లో పనిచేశాను, అదేవిధంగా అనేక శాఖలో పనిచేశాను. ఏ రకంగా, ఎందుకంటే మన అల్టిమేట్లీ మనం ఈ ఉండే సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల్లో మనం ఆ తర్వాత బదిలీ అవుతాం. కాబట్టి మనం ఉన్న సమయంలోనే మన యొక్క పనితీరుని బేస్ అనిపించుకోవాలి. ఆ ఉద్దేశంతో అందరూ కూడా పనిచేస్తారు. నేను కూడా అందులో ఆ ఉద్దేశంతో పనిచేశాను. పొరపాట్లు అనేది మీరు అన్నారు కదా, పొరపాట్లు అక్కడ జరుగుతుంటాయి, అది సహజమే. కానీ ఆ పొరపాట్లని బూచిగా చూపించి ఈ వ్యవస్థ అంతా నిర్వీర్యమైంది అని చెప్పడం కూడా సబబు కాదు. సార్, చంద్రబాబు గారికి మెమరబుల్ పీరియడ్ ఏముంది మొత్తం కెరియర్ లో? డోంట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్. అంతేనా? నార్మల్ అందరితో నథింగ్. ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్ అండి. వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, మనం వ్యవస్థ ఈజ్ ఇంపార్టెంట్. వీఆర్ అ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. ఆ సిస్టంలో మనం పాత్ర. వీ షుడ్ వర్క్ లైక్ అనానిమస్ సివిల్ సర్వెంట్. సివిల్ సర్వెంట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు కనబడరు. ఇప్పుడేదో ఈ మధ్యలో కొత్త ఒరవడిని సృష్టించారు తప్ప చాలా మట్టు కూడా సివిల్ సర్వెంట్స్ దే ఆర్ అన్హర్డ్, అన్సీన్. పని చేస్తుంటారు. ఆ రథచక్రాల్ని ఇంకా మెరుగుపరిచేయటానికి వాళ్ళు నిరంతరం కృషి చేస్తుంటారు. కాబట్టి ఆ సిస్టమ్ని మెరుగుపరచాలి, ఇంకా పారదర్శకంగా ఉండాలి. ఆ లాస్ట్లో ఉన్న వ్యక్తికి ఎవరికి లబ్ధి అందాలో వాడికి అందించే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, వినూత్న తరహాలో ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు చూసే ఐఏఎస్ అధికారులు అందరూ దానికే కట్టుబడి ఉన్నారని మీరు నిరాశ పడక్కర్లేదండి. ఇలాంటి చెదురుమరుగు సంఘటనలు జరిగినా కూడా వ్యవస్థ ఈజ్ పర్ఫెక్ట్, సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. ఎందుకంటే మనకున్న వాల్యూస్, మన ప్రమాణాలు, గతంలో ఉన్న అధికారులంతా కూడా మంచి సాంప్రదాయాన్ని మనకు ఇవ్వటం జరిగింది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగించటం, ఇంకా వీలైతే దానిలో మార్పులు చేర్పులు చేసి ఇన్నోవేషన్ చేయటం ద్వారా తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండదు. సార్, రీసెంట్గా తరచూ వినిపిస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, బైఫర్కేషన్ కంటే ముందు బాగుండేది తెలుగు స్టేట్స్, బైఫర్కేషన్ తర్వాత విలువలు పడిపోతున్నాయి. ఈవెన్ ఉద్యమకారులు కూడా చెప్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులు కూడా. దాని మీద మీ కామెంట్ ఏంటి? విలువలు బైఫర్కేషన్ ఒక కారణం వల్ల దట్స్ ఓన్లీ అ పర్సెప్షన్ అండి. మేబీ స్వల్పకాలంలో ట్రాన్సిషన్లో జరిగే పరిణామం. బట్ ఓవరాల్గా ఐ డోంట్ థింక్ విలువలు ఏమి పడిపోదండి. సిస్టమ్ ఈజ్ పర్ఫెక్ట్. మీరు ఈ 2 రాష్ట్రాలు ఫార్మ్ అయిన తర్వాత అక్కడ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందని కూడా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అయిందా? ఇరు రాష్ట్రాల్లో అధికారులు వాళ్ళు మెరుగైన సేవలు అందిస్తూ వచ్చారు, అభివృద్ధి వైపే వెళుతున్నారు, ఇంకా ఇన్నోవేషన్స్ చేసుకొచ్చి వచ్చారు. ఇప్పుడు కొత్త రాజధాని నిర్మించడానికి ఇప్పుడు అధికార యంత్రాంగం ఎంత కృషి చేస్తుందని మనం అభినందించాలి. ఆంధ్రాలో కూడా ఏ రకంగా అమరావతిని ఇంకా మనం ఒక న్యూ క్యాపిటల్ సిటీని క్రియేట్ చేయడానికి దానికి అధికారులు కూడా మీరు దానికి సన్నిద్ధం అయ్యారు. ఇవాళ ఏ మార్పు ఉన్నా కూడా అధికారుల యొక్క ప్రమేణంలో వాళ్ళ దూరదృష్టి, వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మీరు ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయదు అధికారులని. అంటే కరప్షన్ ఎక్కువైంది ఆఫ్టర్ బైఫర్కేషన్. కరప్షన్ కూడా ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ఫెనామినన్. కొన్ని సందర్భాల్లో పైకి వస్తుంది, కొన్ని సందర్భాల్లో. కానీ ఏదైనప్పటికీ దానికి చట్టాలు ఉన్నాయి, దానికి సిస్టమ్స్ ఉన్నాయి, దానికి ఏజెన్సీస్ ఉన్నాయి. ఇలాంటి దిస్ ఇస్ ఎ ఫెనామినన్ దట్ ఈస్ యుబిక్విటస్ కదా, అన్ని చోట్ల ఉంది. సో కరప్షన్నే దాన్నే బూచిగా చూపించి ఇంకా ఏమి జరగట్లేదు, వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందంటే అది తప్పు. సరే, 2 స్టేట్స్ డెవలప్మెంట్ని తీసుకుంటే ఏపీ కన్నా కూడా 2 ఫార్ ఉంది తెలంగాణ అంటారు. అలా అనిపిస్తుంది మీకు? చాలా ముందుంది తెలంగాణ డెవలప్మెంట్. ఇప్పుడు రాష్ట్ర విభజనప్పుడు ఒక రాష్ట్రానికి కొన్ని నిధులు, కొన్ని సహజ వనరులు, అదేవిధంగా దే హ్యావ్ దేర్ ఓన్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్. ఒక రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి లేకపోవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు ఐ థింక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. కావాల్సిన రీతిలో వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనండి, మరి అనేక విధంగా వాళ్ళకి ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వటం అని కూడా జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అఫ్ కోర్స్ విభజన తర్వాత దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఛాలెంజెస్. వాటిని అంతా అధిగమించి అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తారు అధికారులు ఇరు రాష్ట్రాలు ఏ రకంగా అంకిత భావంతో పనిచేస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. రాజకీయ అంశాలు వెలుగులో వస్తాయి, కానీ రాజకీయ అధికార వ్యవస్థ పదిలంగా ఉందనే విషయం నేను చెప్తున్నా. ఇరు రాష్ట్రాల్లో 2019-2024
ఈ పీరియడ్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక డిజాస్టర్ టైము అని అంటారు, పీరియడ్ అంటారు. దానికి మీరు ఒక సీనియర్ ఐఏఎస్ గా ఒప్పుకుంటారా? ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ ట్రూ. ఇట్స్ ఓన్లీ అ పర్సెప్షన్ అండి. ఆ పీరియడ్ అని థింగ్స్ ఆర్ చేంజింగ్ కాన్స్టెంట్లీ అండి, దే ఎవాల్వ్. సో కాబట్టి దట్ ఈస్ అ బ్యాడ్ ఫేజ్ అని మేబీ హిస్టారికలీ బికాస్ ఆఫ్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ వల్ల అనుకోవచ్చు. కానీ దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా దాని గురించి మనం ఆలోచించట్లేదు. బికాస్ స్టేట్ యాజ్ ఇట్ గ్రోస్, యాజ్ ఇట్ ఎవాల్వ్స్, అండర్గోస్ లాట్ ఆఫ్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అంటారు. స్టేట్ ఒక స్టేట్ మెచ్యూర్ కావడానికి ఇంకా టైం పడుతుందేమో. పీపుల్ ఆర్ మెచ్యూర్. మనం చూసాం ఏ రకంగా ఇరు రాష్ట్రాల్లో పీపుల్ విత్ లాట్ ఆఫ్ పొలిటికల్ సెగాసిటీ దే హ్యావ్ ఓటెడ్. వాళ్ళంతా దూరదృష్టితో ఆలోచించి ఓట్ చేశారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ఉన్నది టెంపరరీ, దాని గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేయక్కర్లేదు. అంటే సిస్టమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్. దేర్ ఆర్ ఇన్హెరెంట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి, అడాప్ట్ అవుతుందండి. యాజ్ పర్ ది వైట్ పేపర్స్ రీసెంట్లీ అసెంబ్లీలో కూడా రిలీజ్ చేశారు. పొలిటికల్ వన్ అప్మెన్షిప్ ఈ వైట్ పేపర్ అనేది. అది దట్ ఎవ్రీ రాజకీయ పార్టీ పవర్లు వచ్చిన తర్వాత దే హ్యావ్ టు షో దట్ ద ఎర్లియర్ గవర్నమెంట్స్ వేర్ నాట్ అప్ టు ద మార్క్. సో ఇట్ ఈస్ ఓపెన్ టు దెమ్. బట్ అల్టిమేట్లీ నిర్ణయం చేసేది ప్రజలే. వైట్ పేపరో లేకపోతే బ్లాక్ పేపరో ఏమి ఇచ్చినా కూడా దాన్ని నిర్ధారించేది ప్రజలు. సో వన్ షుడ్ నాట్ గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు వైట్ పేపర్స్. అప్పుడు పొరపాట్లు చేసి ఉండొచ్చు, అప్పుడున్న పరిస్థితుల వల్ల, అప్పుడు వాళ్ళకి అవసరాల మేరకు వారు చేసి ఉండొచ్చు. దాన్ని బూచిగా చూపించి ఇంకేం అభివృద్ధి ఇంకేం జరగదంటే కాదు. అప్పుడు జరగలేదు, ఇప్పుడు మీరు వచ్చారు కదా, మీరు చేయండి. కానీ దాంట్లో మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3 lakh crores ఆఫ్ రూపీస్ ఓన్లీ అమరావతి డిజాస్టర్ కారణంగా అయ్యింది అనేది ఒక పాయింట్. సరే, వాళ్ళు పొలిటికల్గా చెప్పింది. నాన్ పొలిటికల్గా SBI వాళ్ళు ఒక సర్వే చేశారు సార్. 2029కి 25 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ నష్టపోయింది బికాస్ ఆఫ్ అమరావతి లేనందువల్ల డిజాస్టర్. క్వైట్ పాసిబుల్ అండ్ దీస్ ఆర్ ఆల్ అగైన్ టెల్ యూ దే ఆర్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్స్. అంటే మీరు ఈ రకంగా ఆలోచిస్తారు, అప్పుడున్న వాళ్ళు ఆ రకంగా ఆలోచించలేదు. అప్పుడు ఇలాంటి ఇంత నష్టం అయిందని వాళ్ళు చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు వచ్చే రెజీమ్ని ఈ రకంగా నష్టం చేశారు. నిపుణులు దాంట్లో వెళ్ళేసి వాస్తవాన్ని వెలుగులో తీసుకొచ్చారు. ఏదైనప్పటికీ సమస్య మన ముందర పెట్టారు కాబట్టి ఓకే, నష్టం జరిగింది. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? అది ముఖ్యం. కిం కర్తవ్యం, మీరేం చేయబోతున్నారు? ఇంత నష్టం జరిగింది, దాన్ని ఎలాగా? ఇప్పుడు అప్పుల్లో ఇక్కడేమో 3 లక్షల కోట్లు, అక్కడ ఎన్ని లక్షలండి? 10 lakhs 10 లక్షల కోట్లు. తెలంగాణలో ఏమో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పుడున్న అవసరాల మేరకు అప్పుడున్న ప్రభుత్వాలు చేశారు. అప్పుడు ఉన్న ప్రభుత్వాల్ని వాళ్ళు ఎన్నుకున్నారు, వాళ్ళు అప్పులు చేశారు. అప్పులు చేసి అభివృద్ధి తీసుకొచ్చారని ఇక్కడ తెలంగాణలో ఉన్న గత ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో ఐ థింక్ వీ హ్యావ్ టు లీవ్ ఇట్ దేర్ అండి. దీని గురించి ఎక్కువ రాద్ధాంతం చేయటం అవసరం. ఎందుకంటే ఇప్పుడు మన ముందర సమస్యలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రాన్ని వేగవంతం ముందుకు తీసుకోవాలి. గతంలో చేసిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నావు, నువ్వేం ప్రణాళికలు రూపొందిస్తున్నావు, దానికి భిన్నంగా ఉంటుందా, అలాంటి పరిస్థితులనే మళ్ళీ నువ్వు కొనసాగిస్తావు అనేది ముఖ్యం ఛాలెంజ్. ఇది ప్రజలు ఇది గమనిస్తున్నారు. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఏపీకి వచ్చేటప్పటికి డిజాస్టర్ అనేది మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది అనేది చెప్తున్నారు. ఆ డిజాస్టర్ నిపుణులు మరి అది భిన్నమైన అభిప్రాయం అండి. అది అసలు దేనికి పనికిరాదు, ఇంకా కోట్లు మేము ఖర్చు పెట్టాలి, మేము చాలా నష్టపోయామని అది వన్ అప్రోచ్. బట్ దేర్ ఆర్ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు వేరే ఉన్నారు. వాళ్ళు లేదు, మేము చేయగలం, ఈ ఛాలెంజెస్ని తీసుకొని మేము అధిగమిస్తాం. ఇప్పుడు అలాగంటే సింగపూర్ ఎలా డెవలప్ అవుతుంది, జపాన్ ఎలా డెవలప్ అవుతుంది, కొరియా ఎలాగ డెవలప్ అవుతుంది? వాళ్ళకి ఏది లేని రిసోర్సెస్, లేని రిసోర్స్ వాళ్ళు ఏ రకంగా రైజ్ అయ్యారు, అది తీసుకోవాలి ఛాలెంజ్. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఒక ఛాలెంజ్ ఉంది. సరే, గతంలో పొరపాట్లు చేశారు, కొల్లగొట్టారంటున్నారు, చాలా నష్టపోయామన్నారు. మరి దానికి అధిగమించి మీరు ఏ రకంగా దూరదృష్టితో మీ యొక్క ప్రణాళికబద్ధంగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు, దట్ ఈస్ అ ఛాలెంజ్. సో కాబట్టి గతంలో పొరపాటు చేశారా లేదా ముఖ్యం కాదు, పొరపాటు చేసే ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీకు మంచి అవకాశం ఉంది, కష్టపడి ఇంకా పైకి తీసుకురండి. కానీ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సార్, పాబ్లో ఎస్కోబార్ కొలంబియా డ్రగ్ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ తీశారని చెప్తున్నారు. దానికి ఏమో ఉదాహరణలు కొన్ని కనిపిస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఇన్సిడెంట్స్. అంత డిజాస్టర్ ఉంటే దాన్ని రికవరీ చేసుకునే దాని ఛాన్స్ ఉందంట. ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ క్యాన్ డెఫినెట్లీ డూ ఇట్ అండి. ఐ థింక్ ఇట్స్ ఓన్లీ అ క్వశ్చన్ ఆఫ్ ఇట్స్ నాట్ ఇప్పుడు ఇలా చేశారు అలా చేశారు ముఖ్యం కాదు. మీరేం చేస్తున్నారు, మీరు దాన్ని మెరుగు చేయడానికి మీరేం చేస్తారు చెప్పండి.
అక్కడ నుంచి ది అకౌంటింగ్ ఇయర్ స్టార్ట్స్ నౌ, నాట్ ద పాస్ట్. పాస్ట్ ఆల్రెడీ అయిపోయింది, రిటర్న్స్ ఫైల్ చేసేసారు. దాని గురించి మాట్లాడటం వల్ల ఏం లాభం? పబ్లిక్ మ్యాండేటరీ ఇచ్చారంట, అయిపోయింది. పబ్లిక్ హ్యావ్ గివెన్ ఏ జడ్జిమెంట్, అది అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంకొక మ్యాండేట్ ఇచ్చారు, మీరేం చేయబోతున్నారు అది చెప్పండి. ఎప్పుడు గతం అంటారు, ఎప్పుడు గతాన్ని గురించి ఆలోచించడం వల్ల మన మనసులు కూడా ఎలా మారుతాయండి? ఇంకా ముందుకు ఆలోచించలేము. అనేకమైన సమస్యలు ఉన్నాయి, పాత సమస్యలతో పాటు కొత్త సమస్యలు కూడా వస్తాయి. సో దాన్ని ఎలాగా పరిష్కరించాలనే ఆలోచన ధోరణితో మనకు వెళ్ళాలి. వన్ షుడ్ బి వెరీ పాజిటివ్. అంటే యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, పొలిటీషియన్ మే లుక్ ఎట్ ఇట్ డిఫరెంట్ వే. ఆయన కావాల డివిజన్ తీసుకొచ్చి దే విల్ ట్రై టు ఎక్స్‌ప్లాయిట్ ద సిట్యుయేషన్, పొలిటికల్ మైలేజ్ కోసం. కానీ అధికారులు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాం. నేను ఇంతకుముందు చెప్పాను, వ్యవస్థ నిర్వీర్యమైంది, అధికార వ్యవస్థ కానీ త్వరలోనే ఆ సిస్టమ్ కోలుకుంటుంది. అధికారులు చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేసిన తప్పులు వాళ్ళు గుర్తించుకుంటారు, సర్దించుకుంటారు. ఇంకా మెరుగైన పాలనకి అందరూ కూడా కట్టుబడి ఉన్నాం, అది నేను ఖచ్చితంగా చెప్పగలను. దిస్ ఇస్ ద గుడ్ టైం ఫర్ తెలుగు స్టేట్స్ అంటారా? ఎనీ టైమ్, బికాస్ ఎవ్రీ ఛాలెంజ్ ఈజ్ ఆపర్చునిటీ. ఇప్పుడు చంద్రబాబు గారు ఏ రకంగా ఎవ్రీ ఛాలెంజ్ హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ కమింగ్ ఇన్ టు పవర్. దట్ వాజ్ అ ఛాలెంజ్. సో come up with your programs and policies. ఇన్వాల్వ్ ద పీపుల్ పార్టిసిపేషన్ చేసేసి ఏ రకంగా మనం అభివృద్ధి చేయగలము. దిస్ నో పాయింట్ ఇన్ క్రిటిసైజింగ్ ద పాస్ట్. వీళ్ళట్లా వాళ్ళట్లా అది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన అందరం నడుము బిగించుకొని ముందుకు వెళ్ళాలి. అది ఏ రకంగా వెళ్ళాలి? ప్రజలు చాలా చైతన్య పరులు, ప్రజలందరికీ చాలా చైతన్యం ఉంది. మీరు ఏ రకంగా తీసుకెళ్తే ఆ రకంగా వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మనం సాధ్యమైనంత వరకు మనం తప్పుదో పట్టించకూడదు, మనం నెగటివ్ ధోరణితో పనిచేయకూడదు, పాజిటివ్ అప్రోచ్తోనే పనిచేస్తేనే మనకి ఫలితాలు వస్తాయి. కానీ ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే భయం వేస్తుంది. బట్ ఫైనాన్షియల్ స్టేటస్ వేరే విధంగా ఉంది ఆంధ్రప్రదేశ్ దాని. మేబీ మరి అంత పెద్ద కమిట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? వెన్ యూ కెనాట్ రిడీమ్ ది ప్రామిసెస్ ఎందుకు చేస్తున్నారు? కాబట్టి బీ రియలిస్టిక్. ఏది అవసరమో అంతవరకే పరిమితంగా అండి. సో ఫైనాన్షియల్ ప్రూడెన్సీ కూడా ఉండాలి. కానీ రాజకీయ పార్టీస్ దే ఆల్వేస్ ప్రామిస్ ద మూన్ అండ్ దే సే వీ విల్ డూ దిస్, వీ విల్ డూ, బట్ వాట్ ఈస్ రియలీ ఫీజిబుల్? అప్పుల పాలైన ఉన్న దాంట్లో మన ఫైనాన్షియల్ వనరుల్ని ఏ రకంగా మనం వాడుకుంటాము, ఎలాగా ఆప్టిమమ్ యూటిలైజ్ చేస్తాం రిసోర్సెస్ని, అది చాలా ముఖ్యం. ఐ థింక్ వీ హ్యావ్ ఇరు రాష్ట్రాల్లో వీ హ్యావ్ ఫార్ సైటెడ్ మెచ్యూర్ పొలిటికల్ లీడర్షిప్. ఇప్పుడు మీరు అన్నారు, it's not so gloomy. Both the leadership in both the states, both Telangana and Andhra, we have mature leadership. వాళ్ళందరికీ కూడా సుదీర్ఘం పాటు వాళ్ళకి అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ అనుభవం ఉంది. కాబట్టి నేను అనుకుంటా ఇప్పుడు మనం ఎదుర్కొనే సమస్యలు, మీరు అభివర్ణించారు సమస్యలు, ఆ సమస్యల్ని అధిగమించడానికి అంత కష్టసాధ్యం కాదు. ఇట్స్ పాసిబుల్ సార్. ఎప్పుడంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ సిస్టమ్ లో కోఆపరేట్ చేసినప్పుడు. బట్ మీరు చూస్తుంటే అడ్మినిస్ట్రేషన్ సీనియర్ IAS గా ఫెడరల్ సిస్టమ్ కి అనుగుణంగా అది సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది చేయాలి రాష్ట్రాలకి. వెన్ దెర్ ఇస్ కోఆపరేటివ్ ఫెడరలిజం లో సిస్టమ్ లో ఐ థింక్ ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ కమ్ టు ద రెస్క్యూ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏ రకంగా 15,000 crores కమిట్ అయ్యారు త్రూ మల్టీలేటరల్ ఫైనాన్సింగ్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ రకంగా బడ్జెట్లో అమరావతి క్యాపిటల్ కావచ్చు, అదే అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయం మన బడ్జెట్లో చూసాం. కాబట్టి సఖ్యతతో ఉండి కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కాబట్టి మన రాష్ట్ర ప్రయోజనాలకి కేంద్రంకి వివరించి కేంద్రంతో సఖ్యతతో ఉండటం ద్వారా మనం మంచి ఫలితాలు అందించే అవకాశం ఉంది. కానీ మనం భిన్నంగా తెలంగాణలో ఏం చేసింది, వైరుధ్యాన్ని పాటించడం ద్వారా అక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్ని, ఆ గవర్నమెంట్ని అగౌరవపరచడం, వాళ్ళతో మంచి రిలేషన్స్ పెట్టుకోపోవటం వల్ల మనం నష్టపోయాం. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం దానికి భిన్నంగా వేస్తున్నారు. మేము సామరస్యంగా పనిచేసుకుంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఏమనేది చేయాలి, రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యం. ఆ ధోరణి ఉంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో సెంట్రల్కి వచ్చేటప్పుడు సార్ రాహుల్ గాంధీ చాలా సీరియస్ కామెంట్ చేశాడు. మొత్తం ఒక 6 members చేతులు ఇరుక్కుపోయింది ఎంటైర్ ఇండియా అనేది. దాన్ని ఎలా చూస్తారు? ఒకటి అమిత్ షా, నరేంద్ర మోడీ, ఆదాని, అంబానీ, మోహన్ భగత్, ఇంకొకరి పేరు ఏదో చెప్పారు. వీళ్ళు 6 ఈ 6 members చేతిలో బందీ అయిపోయింది భారత్ అంటాడు. ఇప్పుడు పొలిటికల్ గా యూ వాంట్ టు స్కోర్ అ పాయింట్, యూ కెన్ ఈజీలీ స్కోర్ అ పాయింట్. ఎప్పుడు కూడా దెర్ ఇస్ నో డర్త్.
సో సిన్స్ ఇట్స్ అ పొలిటికల్ పార్టీ హీ హ్యాస్ టు మేక్ అ పాయింట్. సిన్స్ ఈయన ఆపోజిషన్లో ఉన్నాడు కాబట్టి అవన్నీ చెప్పాలి. ఆపోజిషన్ ఒక పని అదే కదా. కానీ అపోజిషన్ పని ఎలా ఉండాలి? నిర్మాత్మకంగా ఉండాలి. మనం దేశాన్ని యొక్క ప్రయోజనాలు కాపాడుకోవటానికి పెంపొందించే విధంగా ఉండాలి తప్ప ఓకే విమర్శలు చేయాలి, అది అవసరం. ఆపోజిషన్ పార్టీ యొక్క కర్తవ్యం అదే. విమర్శలు కూడా దేనికి ఉండాలి? విమర్శాత్మకంగా ఉండాలి. కాబట్టి ఇలాంటివి ఆప్టిక్స్ అంటారు ఇవన్నీ. సో ఈ థియేటర్ ఆప్టిక్స్ ఎప్పుడు ఉంటాయి. 5 చేతిలో ఉంది, 10 చేతిలో ఉంది, కానీ మనకు వాస్తవాలు ఏంటో భిన్నంగా కనబడతాయి. సో దీస్ ఆర్ ఆల్ పొలిటికల్ వన్అప్మెన్షిప్ కోసము, పొలిటికల్ డిస్కోర్స్ని, నరేటివ్ని ఒక రకంగా దాన్ని తప్పుదోవ పట్టే విధంగా పీపుల్ డూ మేక్ సచ్ కమెంట్స్. సో దాని గురించి మనం ఎక్కువగా దానికి కూడా వి షుడ్ బాదర్ అబౌట్ ఇట్. రియాలిటీలో ఏం జరుగుతుంది, వాస్తవం ఏం జరుగుతుంది, మన దేశం ఏ రకంగా ముందుకు వెళుతుందా లేదా, మన జీడిపి గ్రోత్ ఎలా ఉంది, ఇవాళ దేశం యొక్క పరిపతి ఏ రకంగా అంతర్జాతీయ స్థాయిలో ఏ రకంగా గణనీయంగా పెరిగింది, ఇప్పుడు 5th నుంచి 3rd లార్జెస్ట్ ఎకానమీకి వెళుతున్నాం, అది వాస్తవం కాదని ఇలాంటి ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలి. సరే, పొలిటికల్ వార్, పొలిటికల్ డిఫరెన్సెస్కి ఇలాంటి సహజమే, దాని గురించి మనం ఎక్కువ పట్టించుకోకండి. సార్, ఫైనల్గా చంద్రబాబు గారి పొలిటికల్ జర్నీ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆల్రెడీ బీజేపీలో టచ్లో ఉన్నట్టున్నారు. బీజేపీలో మరి ఏంటి రోల్ ఏంటి? బీజేపీ యొక్క ఫిలాసఫీని ఆకర్షణమై నేను దాంట్లో వెళ్ళాను. ఇంకా నేను ఎందుకంటే మన దేశంకి మన ప్రధానమంత్రి గారు ఏ రకంగా పనిచేస్తున్నారు, దేశం యొక్క పరిపతి ఏ రకంగా గణనీయంగా పెరిగింది వాళ్ళ అంతర్జాతీయ స్థాయిలో, దానికి ప్రభావితమై నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. ఐఎమ్ మోర్ ఆఫ్ ఒక ఇంటెలెక్చువల్ పర్సన్ లాగా నా యొక్క ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాను. ఏదైనప్పటికీ మన దేశం గొప్ప, మన దేశాన్ని ఇవాళ అగ్రదేశాల్లో ఒక ముఖ్యమైన దేశంగా నిలబెట్టాలంటే ముఖ్యం మన ప్రైమ్ మినిస్టర్ యొక్క ఆయన ఫిలాసఫీ, ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారు, వివాదానికి రహితంగా పనిచేస్తున్నారు, అవినీతికి రహితంగా పనిచేస్తున్నారు. కాబట్టి దేశ ప్రయోజనాలే ముఖ్యమనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి నాలాంటి వాళ్ళు ఆకర్షణీయమవుతున్నారు. ఇంకా అనేక మంది కూడా ఇలాంటి సిద్ధాంతానికి ఆకర్షణమే తన వంతు తాను కృషి చేయడానికి ముందుకు వస్తున్నారు. సో బ్రాడ్ థింకింగ్ తోటి మీరు బీజేపీలోకి వెళ్ళారు. బట్ బీజేపీ తెలంగాణ శాఖ మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తున్నట్టు మీకు అనిపిస్తుందా? ఐ థింక్ దే విల్ రికగ్నైజ్ ద కాంట్రిబ్యూషన్. ఎప్పుడు మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తారు, మాకు ముఖ్యమైన మా సూచనలు సలహాలు తీసుకుంటున్నారు. ఐ థింక్ ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. అది డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడు మా సేవల్ని ఏ రకంగా తీసుకుంటారు, వన్ హ్యాస్ టు వెయిట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. కానీ ఏదైనప్పటికీ మనం ఏదో మనకి పదవి కావాలని, ఈ స్థాయికి వెళ్ళాలని ఆలోచనతో మనం పనిచేయకూడదు. మనం ఏ రకంగా గవర్నమెంట్కి ఏ రకంగా మనం సూచనలు ఇవ్వగలము, ఆ ఉద్దేశంతో మనం పనిచేయాలి తప్ప ఏదో స్వలాభాలు కొని ఆశించి చేయటం సరైన రీతి కాదు. సో పార్టీ అధ్యక్షుడు మీకు టచ్లో ఉంటున్నాడా? పార్టీ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాతో టచ్లో ఉంటారండి. మా మీటింగ్స్కి అంతా పిలుస్తుంటారు. సో ఐ ప్రొవైడ్, నేను కావాల్సిన ఇన్పుట్స్ నేను ఇస్తుంటాను. దే ఆర్ నాట్ నెగ్లెక్టింగ్ ఎనీబడి, ఎస్పెషల్లీ ఇంటెలెక్చువల్స్. అలాంటి ఇంటెలెక్చువల్స్ చాలామంది ఉన్నారు. చాలామంది నాలాంటి వాళ్ళు అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నాం. ఏ రకంగా మేము వాళ్ళకి సలహాలు ఇవ్వాలి అది ఇస్తూ వస్తున్నాం పార్టీకి. కానీ బీజేపీలో ఉన్న చాలా మంది ఏంటంటే ఒక ఒపీనియన్ తోటి ఉంటారు సార్, ఇంటెలెక్చువల్స్కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఫీలింగ్ ఉంది. అది కరెక్టే, మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఐ వుడ్ సే, బట్ ఐ థింక్ ఇట్స్ అ ప్రాసెస్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇస్తారు. ఇనిషియల్గా ఎందుకంటే వాళ్ళకున్న అజెండా వేరే, ఛాలెంజెస్ వేరే, కాబట్టి ఇంటెలెక్చువల్స్ వాళ్ళ ఇన్పుట్ అవసరం. అది ఇప్పుడు లేకపోయినా సుదీర్ఘకాలంలో రాబోయే రోజుల్లో అవసరం. నేను అనుకుంటే అది గ్రహించి ఖచ్చితంగా అవకాశం ఇస్తారని నేను ఆశతో ఉన్నాను. ఫైనల్గా మీరు 2 రాష్ట్రాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఈ జీడిపిలో కానీ లేదంటే డెవలప్మెంట్లో కానీ పోటీ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు? జస్ట్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు పోటీ పడుతుందని, అఫ్కోర్స్ పోటీ పడాలి, ఎందుకంటే ఇంకా మెరుగైన సేవ అందించాలి, మంచి ప్రణాళికలు రూపొందించాలి, ఇరు రాష్ట్రాలని ఇంకా వేగవంతంగా అభివృద్ధి పరిచే విధంగా ముందుకు వెళ్ళాలని, అది చాలా నిర్మాణాత్మకమైన ఆలోచన అండి. నేను అంత పెద్దగా పోటీ ఏమి ఉండదు, ఎందుకంటే బోత్ ద స్టేట్స్ ఆర్ బ్రదర్స్ అండ్ దే విల్ కంటిన్యూ టు బీ బ్రదర్స్. దే హ్యావ్ కామన్ కల్చరల్ వాల్యూస్.
వాళ్ళకున్న సమస్యలు కూడా భిన్నంగా ఉన్నాయి, భిన్నంగా లేదు, కామన్ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇద్దరు కలిసి కూడా పయనిస్తే బాగుంటుంది తప్ప తెలంగాణ ఆంధ్రాకి రైవల్గా చూడటం అనేది అది మంచి స్వభావం కాదు. నేను అనుకుంటే అలాంటి ఆలోచనలు ఎవరు కూడా లేదు. బట్ ఈ పోటీకి అఫ్కోర్స్ తెలంగాణ ఆంధ్ర పోటీ పడదు, ఎందుకంటే దే షేడ్ ఏ కామన్ బౌండరీ, కామన్ కల్చరల్ హిస్టరీ. కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్. ఏదైనప్పటికీ అభివృద్ధిలో పోటీ పడాలి. ఇంకా ఎందుకంటే మనం చూస్తున్నాము, ఆంధ్ర నుంచి ఎక్కువగా వలసలు వచ్చేవాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ది నిరుద్యోగుల తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో వచ్చి పోటీ పడుతున్నారు. ఉద్యోగానికి కొంచెం చాలా తీవ్రమైన ఇబ్బందులకు లోనవుతున్నారు. కాబట్టి అక్కడ అభివృద్ధి జరిగితే, అక్కడ రాష్ట్ర స్వయ ప్రయోజనాలు ఇంకా మెరుగుపరిస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ హెల్దీ కాంపిటీషన్. అండ్ మోర్ ఓవర్ ఈ మైగ్రేషన్ అనేది రివర్స్ కావాలండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ హైదరాబాద్ కెన్ అకామిడేట్ మోర్ నంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు చూస్తున్నాం ట్రాఫిక్ ఎలా కంజెషన్ అయిపోయింది. ఈవెన్ ఆల్ సివిక్ ఫెసిలిటీస్ అండర్ గ్రేట్ స్ట్రెయిన్ ఇన్ హైదరాబాద్. సో కాబట్టి నేను అనుకుంటాను ఆంధ్రాలో కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, వేగవంతంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఐ థింక్ దిస్ మైగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, there will be more employment opportunities in Andhra itself. So let us welcome it. సో గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ ఎలా ఉందో తెలంగాణకి, అలానే అమరావతి కూడా అవుతుందని ఖచ్చితంగా అవుతుంది ఇన్ మ్యాటర్ ఆఫ్ టైం. బికాజ్ అక్కడ చాలా పొలిటికల్ డిటర్మినేషన్తో పనిచేస్తున్నారు, విజనరీ లీడర్షిప్ ఉంది కాబట్టి, అండ్ పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఆంధ్ర హ్యాస్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులు ఉన్నాయి. ఆ సహజ వనరుల్ని మనం సరిగ్గా వాటిని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టే అవకాశం ఎక్కువ ఉంది.